ఒక జైత్రయాత్ర యాక్చువల్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. తెలుగుదేశం నాయకత్వంలో జనసేన బీజేపీ కలిసి సాగిస్తున్న జైత్రయాత్ర. దీన్ని 100కి 100% వైసీపీ జగన్ నాయకత్వంలో వైసీపీ 5 ఏళ్ల పాటు సాగించిన అత్యంత దుర్మార్గపూరితమైన విధ్వంసానికి, అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఆ విధంగానే చూడాలి దీన్ని. పాజిటివ్గా కూడా చూడొచ్చు. నిజానికి 2014, 2019 మధ్యలో 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని, నవ్యాంధ్రని. రాష్ట్రం విడిపోయిన వెంటనే టీడీపీ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఒక రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం మన ఎదురుగా ఉంది. దాన్ని అటెండ్ అయ్యింది ఆ ప్రభుత్వం. రెండవది, హైదరాబాద్ మనది కాకుండా పోయింది కాబట్టి మెయిన్ గ్రోత్ ఇంజిన్ హైదరాబాద్ నిజానికి ఉమ్మడి రాష్ట్రానికి. ఆ హైదరాబాద్ మనది కాకుండా పోయింది కాబట్టి రెవెన్యూ లోటులో ఉంది. లోటు బడ్జెట్ తోటి లోటుతో మొదలైంది నవ్యాంధ్ర. దాన్ని సరిచేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం, మళ్ళీ పరిశ్రమలు తెచ్చుకోవడం, మళ్ళీ సర్వీస్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళని తెచ్చుకోవడం, ఈ కార్యక్రమాలన్నింటినీ చేయాల్సిన అవసరం ఉండింది ఆ రోజు నా ప్రభుత్వానికి. ఇవన్నీ ఎంతో కొంత చేసుకుంటూ పోయారు. కానీ ప్రధానంగా రెండింటి మీద దృష్టి పెట్టింది ఆ టీడీపీ ప్రభుత్వం 2014, 2019 మధ్యలో. అదేంటంటే, మొదటిది అమరావతి, రాజధానిగా అమరావతి నిర్మాణం, ఒక గ్రీన్ సిటీ, ఒక జైగాంటిక్ సిటీ నిర్మించి దాన్నే గ్రోత్ ఇంజిన్గా నడిపిద్దామని చెప్పి చూశారు ఆయన. రెండవది, ఆంధ్రుల జీవనాడి అని చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం. ఈ రెండింటి మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజుల్లో దృష్టి ఎక్కువగా పెట్టింది. సరే, ఫర్ ఏ వెరైటీ ఆఫ్ రీజన్స్ 2019 ఎన్నికల్లో ఒక అవకాశం నాకు ఇవ్వండి, నేను విన్నానంటే జనం అందరూ ఆయనకు ఓటేశారు. ఓటేసిన తర్వాత జరిగింది ఏమిటంటే, ఏ విధమైన సంకోచాలు, ఏ విధమైన వెరపు, ఏ విధమైన జంకు లేకుండా సాగిన ఒక దుష్ట పాలన సాగింది. పాలన సరిగ్గా లేకపోవడం వేరు, సరైన పాలసీలు తీసుకోకపోవడం వేరు, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వేరు. అలా కాకుండా డెలిబరేట్గా నేను ఇంతే చేస్తాను, నాకు మెజారిటీ ఎక్కువ, భారీ మెజారిటీ నాకు ప్రజలు అప్పచెప్పారు కాబట్టి నేను ఇంతే చేస్తాను, నేను చేసిన దానికి ఎవరు ఎదురు చెప్పకూడదు అనే ఒక ఈవిల్ ప్రభుత్వాన్ని, ఒక ఈవిల్ పాలసీని నడిపించడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రకమైన పాలసీని నడిపించింది. అది చూసిన తర్వాత ప్రజలకి ఓహో, మేము తప్పు చేశాం అనేది అర్థమైంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే చంద్రబాబు నాయుడే నడిపించగలడు. ఇప్పుడున్న నాయకుల్లో ఆయనకు ఒకటికే విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాలంటే ఆయన కావాలి అనే ఓటు కూడా ఇందులో ఉంది అని మనం రీడ్ చేయొచ్చు. ఈ 5 సంవత్సరాల విధ్వంసకర పాలన సాగిన తీరు పరాకాష్ఠగా కోర్టులు, మేము ఒక నిర్ణయం ప్రకటిస్తే కోర్టులకి ఏం పని, కోర్టులు మా నిర్ణయాన్ని తిరగదొట్టడం ఏంటి, మమ్మల్ని కట్టడి చేయటం ఏంటి, ఎంత సాహసం కోర్టులకి అనేలాంటి పరిస్థితి, ఆ బరితెగింపు, దాన్ని ఎలా చూడాలి సార్? మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న వైఖరి ఏమిటంటే, 175 స్థానాలకు గాను, టోటల్గా ఉన్న 175 స్థానాలకు గాను 151 స్థానాలు మాకు ఇచ్చారు కాబట్టి ప్రజలు, అంటే ఎప్పుడు గతంలో ఏనాడు లేనటువంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు కాబట్టి, ఈ మ్యాండేట్ని ఈ తరహా మ్యాండేట్ మాకు వచ్చింది కాబట్టి మేము ఏమి చేసినా సరే, ఏమి చెప్పినా సరే మాకు దానికి ఎవరు ఎదురు చెప్పకూడదు అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే నియంత పాలన, ఉత్తర కొరియా టైప్ అనుకోవచ్చు. అంతే టైప్, అదే టైప్, ఆ టైప్లోకి వెళ్ళిపోయారు. అది మీకు చాలా ఎర్లీగానే కనపడింది. ఓకే, ఎక్కడ కనపడిందంటే, కరోనా కారణంగా, కోవిడ్ కారణంగా స్థానిక ఎన్నికల్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు అప్పుడు, ఆయన వాయిదా వేశారు. ఆయన వాయిదా వేసిన వెంటనే ఏనాడు మీడియాతోటి మాట్లాడిన ముఖ్యమంత్రి అయినాక ఏనాడు మీడియాతోటి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా వచ్చి మీడియా సమావేశం నిర్వహించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అనరాని మాటలు అన్నారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థాయిలో ఆ సీట్లో కూర్చుని చంద్రబాబు సామాజిక వర్గం అని కూడా, అసలు ఆ టెంపర్తనాన్ని ఎలా చూడాలి? ముఖ్యమంత్రి కుల వైషమ్యాలను రెచ్చగొట్టి ఈ కులం అనే దానికి సంబంధించి ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద పట్టడం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద ముఖ్యమంత్రి స్థాయిలో పబ్లిక్ మీటింగ్లో పసిపిల్లలు, స్కూల్ పిల్లల సమక్షంలో ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆ పెళ్ళాలనే ఒక అభ్యంతరకరమైన భాష మాట్లాడటం, ఈ రెండు కులాలని
ఏకాడికి విడదీయటానికి కమ్మ జరిగిన కాపు ప్రయత్నం కలవకూడదని. కమ్మ కాపు అనేది కలవకూడదు అనే దానికి సంబంధించి ఎలా చూడాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి? ఇది నిజానికి దీనికి మూలాలు ముందు నుంచే ఉన్నాయండి. మనం అంటే ఆ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి అవకాశం ఇద్దామని చెప్పి ఇచ్చారు. రకరకాల కారణాలు ఉన్నాయి దాని వెనుక, ఆ విజయం వెనుక ఇచ్చారు. కానీ వాస్తవానికి లోపల ఉన్న కారణం ఏంటంటే జనం చూడడంలో ఫెయిల్ అయింది ఏంటంటే ఆ రోజున కమ్మ సామాజిక వర్గానికి, కమ్మ కులానికి వ్యతిరేకంగా మిగతా కులాల మొత్తాన్ని ఆయన ఏకం చేయగలిగాడు. ఒక కమ్మ ద్వేషాన్ని, ఒక ఫీలింగ్ని ఆంధ్రప్రదేశ్లో ఆయన దాన్ని చాప కింద నీరులాగా పంపగలిగాడు. అది వాళ్ళ స్ట్రాటజీ యాక్చువల్గా. అది అంటే వాళ్ళు ఒక పథకం ప్రకారం చేసిన పని అది. ఆ పని చేస్తే మిగతా కులాల ఓట్లు మనకి, మెజారిటీ ఓట్లు మనకు వస్తాయి అని అనుకొని ఆనాడు ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలో ఉన్న ఐప్యాక్ అనే సంస్థ దీన్ని చాలా ఎంఫటిక్గా, చాలా పద్ధతి ప్రకారం, మెథాడికల్గా సోషల్ మీడియా సహాయంతో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాన్ని ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాని కొనసాగింపు నడిచింది రాష్ట్రంలో. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇవాళ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి కమ్మ, చంద్రబాబు నాయుడు గారు కమ్మ, పవన్ కళ్యాణ్ గారు కాపు, వీళ్ళిద్దరు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించి, కాపు సామాజిక వర్గానికి అధికారం కోసం, అధికారంలో మా వాటా మాకు ఉండాలనే ఒక ఫీలింగ్ ఉంది ప్రజల్లో, కాపుల్లో. దానికి పవన్ కళ్యాణ్ దానికి ప్రతీక కాబట్టి పవన్ కళ్యాణ్కి మద్దతు లభిస్తుంది, కాపుల మద్దతు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మద్దతు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది. ఈ కలిస్తే ఇంకా ఎంతో కొంత బీసీ ఓట్లు వస్తాయి, మిగతా ఎస్సీ ఎస్టీలు ఓట్లు వస్తాయి. సో ఇది ఫార్మిడబుల్గా తయారవుద్ది ఈ కూటమి అనేది ఎవరికైనా తెలుస్తుంది, కనపడుతుంది. అది పెద్ద తెలివితేటలు అక్కర్లే ఈ విషయం చూడటానికి. కాబట్టి కలవకూడదు, వీళ్ళు ఎప్పుడు పక్కనే విడివిడిగానే ఉండాలి అనే లక్ష్యంతో వాళ్ళు చేయని దుష్ప్రచారం లేదు. రెండవది, అసలు వెరపు లేకుండా ఎదుటి మనుషులను తోలనాటం అనేది గత 5 ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ అది మరీ పతాక స్థాయికి వెళ్ళింది. గత 5 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్ళిళ్ళు చూసుకుంటే ఈయనకెందుకు, అసలు పెళ్లి చేసుకోకపోతే ఈయనకెందుకు, ఈయనకి సంబంధం లేని వ్యవహారం అది. మనుషుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడాలి, మనుషుల వ్యక్తిగత జీవితాలని తీసుకొచ్చి రచ్చ చెయ్యాలి అనే ఒక ఆ ట్రెండ్ అనేది ఉంది చూసారా, అది ముందు నుంచి ఉంది. అది యాక్చువల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత రెస్పాన్సిబిలిటీ రావాలి, బాధ్యత రావాలి. మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చాము, మనం ఒక పెద్ద ముఖ్యమంత్రి అనే పదవిలో ఉన్నాం. మనం 10 మందికి మనం మార్గదర్శకంగా ఉండాలి, మనం 10 మందికి రోల్ మోడల్గా ఉండాలి, యువత మనల్ని చూసి నేర్చుకోవాలి, ఇన్స్పైర్ కావాలి. ఇటువంటి ఎవరికి వస్తాయి? ఆ తరహా జీవితాన్ని ఎస్పైర్ చేసే వాళ్ళకి ఈ తరహా ఆలోచనలు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఆ తరహా జీవితాన్ని ఎప్పుడు ఎస్పైర్ చేయాలి. ఆయన దేన్ని ఏం కోరుకున్నాడు, ఆయన ఏం ఎస్పైర్ చేశాడు, ఏం చేశాడు మన కళ్ళెదురుగానే ఉంది. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన తండ్రి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పది చాలా కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా కాలం పాటు వేచి చూసి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన పని మొదలుపెట్టాడు. వెనక నుంచి క్విడ్ ప్రోకో అనేదాన్ని మనకు ప్రపంచానికి పరిచయం చేసేవాళ్ళు. తెలుగుదేశంలో ఉన్న ప్రజలకి, ఇండియాలో ఉన్న ప్రజలకు క్విడ్ ప్రోకో పరిచయం చేశారు. 43,000 కోట్ల రూపాయల స్కామ్స్ అని చెప్పి ఆయన మీద ఛార్జ్ షీట్లు, ఈడీ ఛార్జ్ షీట్లు. ఆనాటికి 40,000 కోట్లు, ఇప్పటికి అది ఎన్ని రెట్లు పెరిగిందో కదా దాని విలువ అన్ని రెట్లు పెరిగింది. దాన్ని అట్లా ఉంచితే ఇవాళ ఈ 5 ఏళ్లలో ఈ వైసీపీ పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో శాండ్ అయినా కానివ్వండి, మట్టి మైనింగ్ కానివ్వండి, మిగతా ఇతరత్ర విలువైన ఖనిజాల మైనింగ్ కానివ్వండి, మద్యం వ్యాపారానికి సంబంధించి కానివ్వండి, దాంట్లో ఎంత డబ్బు పోయినట్టు జేబుల్లోకి, ఎన్ని లక్షల కోట్లది. రేపు పొద్దున్న కొత్త ప్రభుత్వం వచ్చి లెక్కలు తీస్తే కానీ తెలియదు అదంతా. ఆ డబ్బు ఎంత దోపిడీ, జనం నివ్వెరపోయే రకమైన దోపిడీది, మామూలు దోపిడీ కాదు. రాజకీయాల్లో అవినీతి ఉంటుంది, అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా ఎంతో కొంత ఏదో ఒక విధమైన అవినీతి అనేదానికి ఆస్కారం ఉంటుంది అనేది మనకి తెలిసిన విషయమే. ఇక్కడ ఎవరిని మనం ఏమి మరీ నెత్తినేసుకునే మోయటానికి రెడీగా ఏమీ లేము మనం జర్నలిస్టులు. ఇవాళ భారతదేశంలో రాజకీయాలు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఈ జరిగిన ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో మనం చూసాం. అంత ఖర్చు పెట్టాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలంటే ఎంతో కొంత అవినీతి అనేది సహజంగా జరుగుతుంది. కానీ ఇది అట్లా కాదే, ఇది అట్లా కాదు. సెంట్రలైజ్ చేసి అసలు మరి ఎవరికి ఇందులో చోటు ఉంటాకి వీల్లేదు.
మరి ఎవరికి చోటు ఉంటాకి లేదు. మద్యం వ్యాపారం, ఉదాహరణకి మద్యం వ్యాపారం తీసుకోండి మీరు. మద్యం వ్యాపారంలో మద్యం తయారీ దగ్గర నుంచి కదా మొదలయ్యేది. మద్యం తయారీ డిస్టిలరీస్ మద్యం తయారు చేస్తాయి. ఆ డిస్టిలరీస్ దగ్గర నుంచి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రాకముందు ఉన్న పాలసీ ఏమిటంటే బ్యూరేజెస్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ రంగ సంస్థ మద్యం తయారీదారుల దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మద్యం కొనుగోలు చేసేది. రిటైల్ వ్యాపారస్తులందరికీ అప్పచెప్పేది. రిటైల్ వ్యాపారస్తులు బ్యూరేజ్ కార్పొరేషన్ దగ్గర కొనుక్కొని వాళ్ళు అమ్మేవాళ్ళు ప్రజలకి, ఎండ్ యూజర్ దగ్గరికి వెళ్ళేది. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఏం చేశారు? డిస్టిలరీస్ మొత్తాన్ని కబ్జా పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనుయాయులు, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డో మరొక రెడ్డో వెళ్ళి నీ డిస్టిలరీ నాకు అంటే కాదని ఎంత ధైర్యం ఉందా ఈ రాష్ట్రంలో? ఎవరైనా సర్లే నా డిస్టిలరీ నేను నడుపుకుంటాను నీకు ఇవ్వను అనేంత శక్తియుక్తులు ఎవరి దగ్గర ఉన్నాయా? మనం ఊహించగలమా చెప్పండి? డిస్టిలరీస్ అన్నీ ఆ విధంగా కబ్జా పెట్టారు. ఏపీబీసీఎల్ మద్యం కొనుగోలు చేస్తుంది. ఎండ్ యూజర్కి పంపిణీ చేసే షాపులు కూడా గవర్నమెంట్ షాపులు అయి పెట్టేశారు. సో పైనుంచి కింద వరకు మొత్తం వాళ్లే, అంటే వాళ్ళ కంట్రోల్లోనే. డిస్టిలరీస్ వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి, ఏపీబీసీఎల్ గవర్నమెంట్ వాళ్ళ కంట్రోలు, కింద రిటైల్ షాపు గవర్నమెంట్ షాపు అంటే వాళ్ళ కంట్రోలు. అక్కడ 100 రూపాయలు మద్యం తయారైన తర్వాత ఏపీబీసీఎల్కి 100 రూపాయల మద్యం వస్తే ఆ 50 రూపాయల మద్యం లెక్కల్లోకి చూపించి ఒక 50 రూపాయలు పక్క నుంచి తీసుకొచ్చి అమ్మిస్తే మీకు ఏం తెలుసుద్ది? అట్లా ఎన్ని వేల కోట్ల రూపాయల మద్యం ఏమంటారు దాన్ని వితౌట్లో అమ్మి ఉండొచ్చు. దాన్ని పురంధేశ్వర్ గారు చెప్పింది అదే. ఆవిడ బీజేపీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏపీ స్టేట్కి ఆవిడ లెక్కలు తీసుకొచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయల మద్యం అసలు దొరకట్లేదు, చిరునామా దొరకట్లేదు, చిట్టాలో లేవు, ఎక్కడికి పోయింది అని అడిగింది ఆవిడ. యూనియన్ హోమ్ మినిస్ట్రీకి ఒక లెటర్ కూడా రాశారు ఆవిడ. ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోలిస్తే ఆ నంబర్ అదే అసలు లెక్కే ఉందండి. ఢిల్లీ మద్యం కుంభకోణం ఈ రోజు పేపర్లో, ఈ రోజు పొద్దున్న పేపర్లో కూడా నిన్న వాళ్ళు కోర్టుకి ఒక అఫిడవిట్ ఇచ్చింది ఈడీ. ఆంధ్రప్రదేశ్ కుంభకోణం చూస్తే అది ఉల్లి పొట్టుతో సమానం అంటారు. మొత్తం కలిపితే 263 కోట్లు ఎంతో ఇచ్చారు. 260 కోట్లట, 260 కోట్లట. ఇది లక్షల్లోనే ఉండొచ్చా? ఇది 1,00,000 కోట్లు గ్యారంటీగా ఉంటుంది, అందులో అనుమానం ఉంది. ఒక మాట చెప్పండి సురేష్ గారు, మీరు 40 సంవత్సరాల జర్నలిజంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు, నేరుగా రిపోర్టింగ్ కూడా చేశారు సెక్రటరీస్ నుంచి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డిని పిచ్చోడు అని అంటారు. అతను పిచ్చివాడా నిజంగా తెలివైనవాడా? మీ పర్సెప్షన్. జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు ఎట్లా అవుతాడండి? ఇంత విధ్వంసం పిచ్చోళ్ళు చేస్తారా? పిచ్చోళ్ళు చేసే దాంట్లో పిచ్చివాళ్ళు కొన్ని మంచి పనులు కూడా చేస్తారు. పిచ్చివాడే అనుకుంటే పిచ్చోడి చేతులు రాయి అంటాను చూడండి. పిచ్చోడి చేతులు అప్పుడప్పుడు పువ్వు కూడా ఉంటుంది, రాయే కాదు. పిచ్చోడికి ఏం తెలియదు అని కదా. పిచ్చోడు అంటే రాయి తీసుకోవచ్చు, పువ్వు తీసుకోవచ్చు. కాదు, ఇది ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన వ్యాపారవేత్త. అతను చిన్నప్పటి నుంచే చిన్న వ్యాపారాలు చేసేవాడంట. ఆయన చదువు దారిలో నడవల. తండ్రి డాక్టరీ చేశాడు, రాజశేఖర రెడ్డి గారు మెడిసిన్ చదివాడు. ఈయన తండ్రి అంత విద్యార్థకుడు అయితే ఈయన ఆ దారిలో నడవల. ఈయన మొదటి నుంచి ఈయన ఆలోచన అంతా డబ్బు సంపాదన మీద ఉంది. తండ్రికి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బు సంపాదన ఆలోచన వక్ర మార్గం పట్టింది. ఒకసారి రుచి చూసిన తర్వాత ఇక అది ఏమంటారు దాన్ని, నరమాంసం రుచి మరిగిన పులిలాగా ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చింది. ఆయనే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన దానితో పోల్చుకుంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదించుకుంది మరింత ఎక్కువ. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం చేసిన పనులు. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాలంటీర్ల వ్యవస్థను ప్రకటించాడు. ఆయన చేసిన రోజే ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థని ఆయన ప్రతిపాదించాడు. అంటే తన అధికారంలోకి రాకముందే దాని గురించి ఆలోచించి పెట్టుకున్నాడు, అంతే కదా. ఆ రోజు చేయలేదు. వాలంటీర్ వ్యవస్థ లిక్కర్ వెంటనే ఇమ్మీడియట్గా ఇసుక పాలసీ మారుస్తున్నాం మేము. ఇసుక ఫ్రీగా ఉండింది అప్పుడు, అంతకుముందు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఇసుక పాలసీ మారుస్తున్నామని చెప్పి అసలు ఇసుక సప్లై కొన్నాళ్ళు ఆపేశాడు ఆయన. అది కూడా ముందే ఆల్రెడీ ఒక పథకం వేసి పెట్టుకున్నదే. మద్యం పాలసీ మారుస్తున్నాము అని చెప్పి అప్పుడే ప్రకటించాడు ఆయన. సో అది కూడా ముందు ఊహించింది. అంటే మద్యంలో ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు మనం సంపాదించవచ్చు, ఏ పద్ధతిలో సంపాదించవచ్చు అనేది ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాడు ఆయన ముందే. ఆయన అనుచరులు ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు. ఇసుకలో ఎంత డబ్బు ఉంది, మనం ఏ విధంగా సంపాదించవచ్చు ఈ డబ్బునంతటిని, దానికి దారి ఏమిటి, ఎట్లా చేయాలి అనేది ముందే ఒక బ్లూ ప్రింట్ ఉంది.
అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయొచ్చు మన దోపిడీ ద్వారా. అంటే ఈ రకమైన దోపిడీ అంటే రాష్ట్రం సర్వనాశనమే కదా. వేరే ఇతరత్ర విధ్వంసం అదొక ఎత్తు. నిజానికి అవి ఇతరత్ర విధ్వంసం ఏం అవసరంలా. మొత్తం లాగేస్తుంటే ఫ్లీస్ చేస్తూ ఉంటే మొత్తం అంతా పీల్ చేసుకుంటూ ఉంటే రాష్ట్రం ఏం మిగులుద్ది? పిప్పి మిగులుద్ది. ఆ పిప్పి సర్వనాశనమే కదా. ఏ విధంగా చేయొచ్చు అనేది ముందే వాళ్ళు అన్ని రాసి పెట్టుకొని డిజైన్లు గీసి పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో, ఏ పద్ధతి ప్రకారం చేయదలుచుకున్నారో ముందే అన్ని ప్లాన్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటిని అమలు చేసుకుంటూ వెళ్ళారు ముందుకి. సో ఇందులో ఏది కూడా అనాలోచితంగా, పిచ్చోడు అనాలోచితంగా చేస్తాడు. అనాలోచితంగా చేసిందో లేకపోతే మరొకటో లేదండి. పూర్తి స్పృహలో ఉండి టు ఏ డిజైన్ ఒక పథకం వేశారు. ఆ పథకాన్ని చాలా మెటిక్యులస్గా అమలు చేశారు. చర్చ కొనసాగే ముందు ప్రస్తుతం ట్రెండ్ చూద్దామండి. ఈ దాదాపు 145 మార్కు దాటి ముందంజలో ఉందనేది, ఈ ట్రెండ్ ఎక్కడి వరకు కొనసాగే పరిస్థితి ఊహించవచ్చు సార్? నేను రాష్ట్రం అంతా తిరిగి ఈ పోలింగ్ ముందు ప్రచారం టైంలో ఎలక్షన్ కోడ్లో నేను నాకు తెలిసి నాకు చేతనైనంత వరకు నేను నాడి పట్టుకున్నది. ఇంకా మిగతా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో జర్నలిస్ట్ మిత్రులందరితోటి నా యూనియన్ కనెక్షన్లతో రకంగాను మరో రకంగా అందరితోటి మాట్లాడి కొన్ని లెక్కలు వేసాను నేను. ఆ లెక్కలు పోలింగ్ ముందు వేసిన లెక్క అది ఏంటంటే అప్పర్ సైడ్ నేను వేసింది 135. కానీ అంతర్లీనంగా లోపల ఒక అండర్ కరెంట్ ఉందేమో లోపల అనే అనుమానం ఉంది నాకు ముందు నుంచి. భయం గుప్పిట్లోకి సమాజం వెళ్ళిపోయింది సార్. అంటే చాలామంది బయటికి వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి అడిగినప్పుడు ఏంటి ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి, రేపు పొద్దున ఓటు ఎవరికి వేస్తారు, మీకు ఇది బాగానే ఉందా ఈ ప్రభుత్వ పరిపాలన, డబ్బులు ఇస్తున్నారు కదా వీళ్ళు, ఆ డబ్బులు దాని ప్రభావం ఎంత ఉంది ఏంటి, ఈ తరహా వివరాలను అడిగి తెలుసుకుందాం, ప్రజలను అడిగి మాట్లాడానంటే నోరు విప్పి చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది. భయమే ప్రధాన కారణం భయమే. ఎందుకంటే ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉన్నాడు. ఒక వాలంటీర్ 50 కుటుంబాల మీద ఒక వ్యక్తి 50 కుటుంబాల జాతకాన్ని చేతిలో పెట్టుకోవటం ఏం చేస్తాడు? పెద్ద కష్టమైన పని ఏం కాదు. అది చాలా తేలికైన పని. ఫింగర్ టిప్స్ మీద పెట్టుకోవచ్చు సమాచారం మొత్తం. సురేష్ ఎక్కడేదో మాట్లాడాడంట, సురేష్ కుటుంబానికి పలానాది కట్ చేయి, పలానాది కట్ చేయి, పలానా విధంగా టార్గెట్ చేయి అని చేయొచ్చు కదా. ఆ తరహా భయం. ఇప్పుడు యాక్చువల్గా వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు పెట్టిందే అందుకు, కంట్రోల్ కోసం. ఈ రకమైన డబ్బులు మనం పంచాలి, ఈ విధమైన ఉచితాలు మనం అందించాలి, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు ఇవ్వాలి. అదే మన ప్రధాన ఆయుధం. ఎన్నికల్లో తిరిగి మళ్ళీ అధికారంలో కొనసాగడం కోసం మనకు ప్రధాన ఆయుధం ఇదే, ఉచితాలు, డబ్బులు పంపిణీ. నేరుగా అవినీతి లేకుండా మేము నేరుగా డబ్బులు ఇస్తున్నాం. ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో మాత్రమే నోరిప్పి మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. కొన్ని నేషనల్ మీడియా కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఇక్కడ కూడా TV9 లాంటి కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ప్రత్యేకించి వాళ్ళకి చెప్పింది ఏంటంటే, టైమ్స్ నౌ కానివ్వండి, ఇండియా టుడే లాంటి ఛానల్స్కి చెప్పింది వితౌట్ కరప్షన్, వితౌట్ డిస్క్రిమినేషన్ ఆయన చెప్పింది. వాళ్ళు కూడా అడగల విచిత్రం ఏంటి మరి నాకు తెలియదు, కానీ వితౌట్ కరప్షన్ అంటే ఇందులో డబ్బులు ఇవ్వడం, నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఇవ్వడం కరప్షన్ ఫ్రీ అనేది చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. దాన్ని ఎవరు కాదంటే వీలేదు. నేరుగా డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడుతున్నప్పుడు నువ్వు బటన్ నొక్కుతావు, బ్యాంక్ ఖాతాల్లోకి అందరికీ ఇండివిజువల్ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి, 10,000, 10,000, 20,000. కరప్షన్ ఫ్రీ, ఎస్. బట్ వాట్ అబౌట్ ది అదర్ కరప్షన్? మద్యం ఏమైంది? మద్యం షాపుల్లో అసలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది ఎందుకు లేదు అని ఒక్కడ అడగల. ఇసుక ఎందుకు ఇంతది? గ్రీన్ ట్రైబ్యునల్ ఎందుకు మీ మీద అంత కోపం పడుతుంది? సుప్రీంకోర్టులో ఎందుకు మీ మీద మీరు ఇసుక పట్టుకుంటాకి ముట్టుకుంటాకి అని చెప్పి సుప్రీంకోర్టు ఎందుకు తిడుతుంది మీ ప్రభుత్వాన్ని? గ్రీన్ ట్రైబ్యునల్ ఎందుకు తిడుతుంది మీ ప్రభుత్వాన్ని? ఏం జరుగుతుంది ఇసుకలో అని ఒక్కళ్ళు అడగల. డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పడితే కరప్షన్ ఫ్రీ నా రాష్ట్రం. ఇది ఎక్కడ విడ్డూరం? ఇంకేం కరప్షన్ జరగట్లేదా? అంతకు మించి కూడా ఇంటర్వ్యూలో అలా చెప్పారు ఆయన. పబ్లిక్ని ఉద్దేశించి, నేను బటన్ నొక్కాను, మీ ఖాతాలో డబ్బు పడింది కాబట్టి, మీకు మేలు జరిగింది కాబట్టి నాకు ఓటు వేసి తీరాలి అనే ఒక నిబంధన లాగా కూడా ఆయన దాన్ని వైసీపీ వర్గాల వారు, వైసీపీ కొమ్ము కాసే మేధావులు
వైసీపీ కొమ్ము కాసే జర్నలిస్టు మేధావులు దాన్ని చాలా పాజిటివ్గా చిత్రించడానికి ప్రయత్నించారు. ఆయన ప్రధాన ఆయుధం ఏంటంటే మీ కుటుంబానికి మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నాడు. ఎవరైనా స్వతంత్ర భారత చరిత్రలో మీకు మంచి జరిగి ఉంటేనైనా నాకు ఓటేయండి అని చెప్పారా ఎవరైనా? మాకు చాలా గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక పెద్ద పిక్చర్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఈరోజు ఉదయం కూడా నేను చూశాను ఒక టీవీ ఛానల్లో, ఈరోజు ఉదయం కూడా చూశాను నేను సాక్షి ఛానల్లో, ఇదిగో ఇట్లా చెప్పాడు ముఖ్యమంత్రి అని చెప్పి. అదే ఆయన ఆయుధం. ఇంకేం చేశాడు ఆయన? నేను పోలవరం కట్టాను ఓట్లేయండి అంటాడా? లేదా నేను రాజధాని కట్టాను ఓట్లేయండి అంటాడా? లేకపోతే ఇంకేదో పరిశ్రమలు వచ్చినాయి ఓట్లేయండి అంటాడా? లేకపోతే సర్వీస్ సెక్టార్లు ఇది ఇన్ని వచ్చినాయి, ఇన్ని సంస్థలు వచ్చినాయి అని ఓట్లేయండి. ఏముందో ఆయన చెప్పుకుంటే ఓట్లేయండి అని అడగటానికి, నేను డబ్బులు ఇచ్చాను మీకు బ్యాంక్, నేను బటన్ నొక్కాను డబ్బులు మీ ఖాతాల్లో పడి నాకు ఓట్లేయండి, అది చెప్పుకున్నందుకు ఈయన గొప్పడా? అమర్ రాజా లాంటి సంస్థ, అది ఒక ఎంఎన్సీ సంస్థ, 1000 కోట్ల పెట్టుబడి. ఆ రోజు గల్లా రామచంద్ర నాయుడు ఈ నేల మీద మమకారంతోనే అమెరికా నుంచి వచ్చి చిత్తూరు జిల్లాలో ఆ సంస్థ స్థాపించి చాలా విస్తరణ జరిగింది. 10,000 కోట్ల పెట్టుబడిని మేమే దండం పెట్టి పొమ్మన్నామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు నిర్లజ్జగా మీడియాతో అన్నాడంటే దాన్ని ఎలా చూడాలి సార్? ఇదే మనం ముందు అనుకున్నాం చూడండి, యథా రాజా తథా ప్రజ. జగన్మోహన్ రెడ్డికి వెరపు లేదు, ఆయన ఏమైనా అనగలడు. ప్రజల ముందు ఏ విషయానైనా సరే ఆయన ఎటువంటి వ్యక్తిగత నీలాప నిందలకైనా పాల్పడగాడు. ఎంత తెంపరితనానికైనా వాళ్ళు బహిరంగంగా బయటికి రాగలరు. ఆయన సలహాదారుడికి కూడా అదే, ఆయన కూడా ఆయన తరపు ఆయన ప్రతినిధిగా ఆయన కూడా అదే మాట. ఎందుకు ఈ విధంగా అంటే మేమేమి పొగబెట్టలా, దండం పెట్టాం ఆయన చెప్పిన మాట. పొమ్మను లేక పొగబెడుతున్నారు మీరు, కాలుష్య నియంత్రణ మండలి ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నారు అంటే అయ్యే మేము అట్లాంటి ఏం చేయక దండం పెట్టి పొమ్మన్నాం. మళ్ళీ ఎగైన్ వాళ్ళే మా రాష్ట్రంలో మేము విశాఖపట్నంలో ఏదో కాన్క్లేవ్ ఒకటి పెట్టాము, మేము ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినారు. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఎందుకు చెప్పుకోలే? వాళ్ళంతా ఐపాక్ క్రియేటర్. అప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ సరే ఎవరో తర్వాత విజువల్స్లో చూశారనుకోండి జనం, ఆ రోజు చెప్పుకున్నారు కదా ఎన్నో లక్షల కోట్లు వచ్చినాయి పెట్టుబడులు ప్రతిపాదనలు అని చెప్పి. ఇవాళ ఇంత క్రూషియల్ ఎలక్షన్ ప్రచారంలో మీరు ఆ పాయింట్ని ఎందుకు తెచ్చి చెప్పుకోలేకపోయారు? విశాఖపట్నం ఆ కాన్క్లేవ్లో ఇది ఇంత పెట్టుబడి తీసుకొచ్చాము మేము, ఇన్ని పరిశ్రమలు, అప్పటికిప్పటికి ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి చూడండి, ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది చూడండి అని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఇప్పుడు బ్రేకింగ్ చూసాము, రాయలసీమలో బాగా చతికిలబడిన వైసీపీ కేవలం 5 స్థానాల్లో మాత్రమే లీడ్ అనేది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని షాక, జగన్మోహన్ రెడ్డి శిబిరం, జగన్మోహన్ రెడ్డిని సమర్థించే మేధావుల ముసుగులో ఉన్న జర్నలిస్టులు కూడా ఇది తెలిసి జరిగిందంటారా, తెలవకుండా జరిగిందంటారా? అంటే దీన్ని ఎట్లా చూడాలంటే మనం రాయలసీమ అయినా, కోస్తా ఆంధ్ర అయినా, మధ్య కోస్తా అయినా, దక్షిణ కోస్తా అయినా, ఉత్తరాంధ్ర అయినా సార్ ట్రెడిషనల్గా రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం అనేది పెట్టుబడి పెత్తందారీ సామాజిక వర్గం, వాళ్ళు ప్రధానంగా వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుంది అక్కడ వ్యవహారం. సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత బలం ఉంది ముందు నుంచి. ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమే వైసీపీకి కూడా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయింది. సో 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పుడు, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు, ఎప్పుడు చూసినా సరే అక్కడ వాళ్ళ ప్రభావం గణనీయంగా ఉంది. వైసీపీ ఫేర్డ్ వెల్ ఇన్ దట్ ఏరియా. అది ఇప్పుడు 2024 ఎన్నికల్లో చూసినప్పుడు స్టిల్ అక్కడ 45 టు ఈవెన్ నేను కూడా 45 to 50% ఉండొచ్చు ఈసారి టీడీపీకి ఇక్కడ ఫలితం అని అనుకున్నాను నేనైనా కానీ అంతకు మించి ఉంటుంది అని అనుకోవటానికి. అంటే వీ ఆల్ మనం కొంచెం ట్రెడిషనల్గా ఆలోచిస్తాం ప్రతిదీ. అంటే వెనక ఇంత మునుపు ఏం జరిగింది, గతంలో ఎట్లా జరిగింది ఏమిటి, ఈ రకంగా కొన్ని కార్యకారణ వ్యవహారాలు ఒక పద్ధతిలో, ఒక మెథడులో ఆలోచిస్తాం మనం. ఆ మెథడులో నుంచి బయటికి వెళ్ళి చూడొచ్చు కూడా, కానీ చూడటం అలా చూడాలంటే ఏంటంటే దానికి తగిన కొన్ని ఏమంటారు దాన్ని, కొన్ని కనపడాలి మనకి. అట్లా మనకి కనపడాలి ఈసారి. ఎందుకు కనపడలేదంటే ముందనుకున్నాను చూడండి, భయం. జనం నోరు విప్పి మాట్లాడాల, బయటకు వచ్చి వాళ్ళు ఇది కాదు, ఇది ఇట్లా, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, అందుకని మేము వ్యతిరేకిస్తాం అని చెప్పడానికి జనం భయపడ్డారు. కాబట్టి మనకు కనపడాల. కానీ ఒక కింద చాప కింద నీరులాగా వ్యతిరేకత ఉందేమో అనే ఒక ఫీలింగ్ కొడతా ఉంది వెనక. అటువంటిది ఉంటే
ప్రాంతాలు, కులాలు ఇవి ఉండవు, అవన్నీ పోతాయి. సునామీ ఇప్పుడు జరుగుతుంది అదనమాట. ఓకే. సో ప్రభుత్వ వ్యతిరేకత అంటే ట్రెడిషనల్గా రాయలసీమలో వైసీపీకి ఉన్న బలాన్ని ఈ ప్రభుత్వ అరాచకం, ఈ ప్రభుత్వ విధ్వంసం పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత దాన్ని మించి ఉన్నదన్నమాట. ట్రెడిషనల్గా ఉన్న బలమే, అందులో అనుమానం లేదు. కానీ ఎప్పుడు కూడా మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, కింద బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, వాళ్ళ జీవితాల మీద పడిన ప్రభావం ఎటువంటిది ఉందో వాళ్ళు అనుభవించి వాళ్ళు దాని ఆ పర్యవసానంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో మనకి ఇప్పుడు కనపడుతున్నాయి అన్నమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన బేరేజు వేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు అతిగా ఆశించి భంగపడ్డ పరిస్థితి, వాళ్ళ ఆశయాలని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సంతృప్తిపరచలేకపోయారు అనేది అనుకోవచ్చా? అంటే రాజశేఖర రెడ్డి విషయం దగ్గరికి వస్తే, రాజశేఖర రెడ్డి విషయంలో కూడా రాజశేఖర రెడ్డి చాలా గొప్ప మహానేత అని ఒక పిక్చర్ క్రియేట్ చేశారు. మహానేత అనేది ఆయనకు ఒక ఫిక్చర్ తగిలిచ్చేశారు, మహానేత. ఆ మహానేత పరిపాలన మనం జాగ్రత్తగా చూస్తే, ఒకసారి మనం వెనక్కి వెళ్ళి పర్యావలోకన చేస్తే, ఆయన చేసింది ఏంటంటే, ఆయన సంక్షేమ కార్యక్రమాలు కొన్ని చేసినవి జనానికి బాగా నచ్చినాయి, ఆకట్టుకున్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి, అది అంటే ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావడం. రెండవది ఫ్రీగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ఇదొకటి. ఈ రెండు ఎక్కువ ఆకట్టుకున్నాయి. పింఛన్లు ఇవ్వడం. అయితే ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆ తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, వీటి నెగటివ్ ఫలితాలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా కార్పొరేట్ వైద్యం అనేది వచ్చిన తర్వాత విపరీతమైన అవినీతి అయిపోయింది కార్పొరేట్ వైద్యంలో. ప్రభుత్వ ఆరోగ్య రంగం, ప్రభుత్వ వైద్య రంగం అనేది కంప్లీట్గా చతికిల పడిపోయింది. రెండవది ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసమే పుట్టుకొచ్చిన కాలేజీలు వచ్చేసినాయి, ఆరోగ్యశ్రీ కోసం కూడా పుట్టుకొచ్చిన హాస్పిటల్స్ కూడా వచ్చినాయి. ఆ విధంగా విపరీతమైన అవినీతి జరిగింది. అయితే ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏమిటంటే రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఇవి చేస్తూనే ఆయన రాష్ట్రాన్ని ఏదో ఒక పద్ధతిలో ముందుకు నడిపించే విషయంలో ఆయన ఎక్కడ వెనక్కి పోలా. గతంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాడు. చంద్రబాబు నాయుడు టైంలో ఆయన రాష్ట్ర అభివృద్ధికి ఏమేమైతే చేసుకుంటూ వచ్చాడో, అవుటర్ రింగ్ రోడ్డు కానివ్వండి, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, మరొకటి కానివ్వండి, అయితే ఈ ఐటీ సెక్టర్ అభివృద్ధి, వాటిని అన్నింటినీ ఏమీ ఆపకుండా అన్నింటినీ కొనసాగింపు చేశాడు. దేన్ని ఆపకూడదు, అన్నింటినీ ముందుకు తీసుకెళ్ళాలి అని స్పెసిఫిక్గా చెప్పాడు ఆయన రాజశేఖర రెడ్డి. సో ఆ తేడా జనానికి తెలిసింది, ఇప్పుడు తెలిసింది. చంద్రబాబు నాయుడు ఏ అయితే అప్పుడు ప్రవేశపెట్టిన ఆయన అమలు చేయడం మొదలుపెట్టిన అన్నింటినీ కార్యక్రమాలన్నింటినీ వాళ్ళ నాన్నగారు కొనసాగింపు చేశారో, ఆ తర్వాత 2014, 2019లో చంద్రబాబు నాయుడు ఇక్కడ అమలు చేసి చూసిన అన్నింటినీ ఈయన వచ్చి తీసేశాడు. సో తేడా తండ్రికి కొడుక్కి అంత తేడా ఉంది. తండ్రికి మళ్ళీ కొడుకు పరిపాలిస్తాడు. ఆయన చెప్పుకున్నాడు కదా, మా నాన్నగారి పరిపాలన మించి పరిపాలన మీకు అందిస్తానని చెప్పి మొదటి రోజు చెప్పుకున్నాడు. మా నాన్నగారి ఫోటో మీరు మర్చిపోయేలాగా చేస్తాను ఒక సందర్భం అని చెప్పుకున్నాడు. కాబట్టి చేస్తాడు గామోస్ అనుకున్నారు, అవకాశం ఇచ్చారు కదా, చేస్తాడు గామోస్ అని ఎదురు చూశారు. ఆయన చేసింది ఏంటంటే ప్రజావేదికను విధ్వంసంతో మొదలుపెట్టాడు. ఆ విధ్వంసం ఇక రాష్ట్రాన్ని విధ్వంసం చేసుకుంటూ వెళ్ళాడు. తెలిసిపోయింది జనానికి. ఆ తెలిసిపోయిన దాని ఫలితం అనమాట ఇప్పుడు మనం చూస్తున్న ఈ రిజల్ట్స్. సురేష్ గారు, ఎలక్షన్స్, ఎన్నికలు, పార్టీలు గెలవటం ఓడటం సహజం. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి వాళ్ళ నాన్న లెగసీ ఆ ఫ్యాక్టర్ కానీ, ఈ ప్రశాంత్ కిషోర్ అనే ఒక విష సంస్కృతి మోడల్, దాన్ని దేశవ్యాప్తంగా అటు బీజేపీకి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి చేసి పెట్టుకుంటా వచ్చారో ఆ సక్సెస్ వ్యవహారం. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే మేధావులు ముసుగులో, దాంట్లో మేధావులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. ముఖ్యంగా మనం జర్నలిస్ట్ కమ్యూనిటీ గురించి కాబట్టి దాని గురించి కూడా మనం కొద్దిపాటి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం అనుకోవచ్చు, లేదా చంద్రబాబు ఏదైనా చేసిన దాన్ని ఉంటే దాన్ని పత్రికల్లో
వేసాలలాగా పుంకాల పొంగ రాయొచ్చు, ప్రజలను చైతన్యపరచవచ్చు. దానికి అది జర్నలిజం పరమావధి. అది అలా కాకుండా వాళ్ళ సొంత ఎజెండాతో ఒక క్వార్టర్ ఏర్పడి తెలంగాణలో ఉన్న వాళ్ళని ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ మనీ కూడా కాదు, ఇది అప్పు తీసుకొచ్చి మరి ఆ అప్పుకు వడ్డీ కట్టి ఆ అప్పు చేసి పప్పుకూళ్ళలాగా పక్క రాష్ట్రంలో ఉన్నోళ్ళకి, అమెరికాలో ఉన్నోళ్ళకి, ఢిల్లీలో ఉన్నోళ్ళకి సంబంధం, ఈ రాష్ట్రానికి ఈ నేలకి సంబంధం లేని వ్యక్తులకి నెల నెల దోచిపెట్టేలాగా ఒక స్కీమ్ పెట్టి చేసుకుంటూ వచ్చారు. అయితే ఈయన గారి పరిపాలనలో ఎక్కడైతే రాంగ్ ట్రాక్, కొంచెం సంస్కారం ఉండి, కొంచెం బుర్ర ఉండి ఏం జరుగుతుంది ఈ పాలనలో అని చెప్పేసి రిక్షా పుల్లర్ దగ్గర నుంచి ఆటో డ్రైవర్ వరకు ఒక అవగాహన. మన స్టేట్ అనేది బీహార్ లాంటి వ్యవహారం కాదు, ఎంతో కొంత అవగాహన ఉన్న పౌర సమాజం మంది అర్థమవుతుంది. ఈ అర్థమవుతున్న దశలో కూడా ఆఖరి రోజు వరకు ఇప్పటికీ కూడా ఈ శాఖను సాక్షిలో కూర్చున్న ప్రముఖులుగా పిలువబడే జర్నలిస్టులు కానీ, ఇంకా ఇతరితర మీడియాలో కూర్చున్న వీళ్ళు ఎల్లో మీడియా అని, వాళ్ళు బ్లూ మీడియా అని, ఈ మీడియాలో కూర్చుని జగన్మోహన్ రెడ్డిని ఈ సెకనుకి కూడా ఈ 5 సంవత్సరాలు ప్రత్యక్షంగా చూసి కూడా సమర్థించే మేధావుల్ని, జర్నలిస్టులని ఎలా చూడాలి? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాగే చూడాలి, మరొక రకంగా చూడటానికి ఎట్లా కుదురుద్ది? ఇప్పుడు సమాజం పట్ల ఎవరికైనా సరే, సమాజంలో ఉన్న పౌరులందరికీ సమాజం పట్ల కొంత బాధ్యత ఉంటుంది. సమాజం, పౌరుల కలయికే సమాజం. పౌరులందరూ కలిసి ఒక సమాజాన్ని ఫామ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా సమాజం ఒక 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 రూల్కి, ఒక రూల్ ఆఫ్ లాకి, ఒక చట్టానికి, ఒక రాజ్యాంగానికి కట్టుబడి సమాజం నడుచుద్ది. కాబట్టి దాన్ని వాళ్ళు ఆ నియమాలన్నిటికీ కట్టుబడి పౌరులందరూ నడిస్తేనే సమాజం ముందుకెళ్ళుద్ది. రూల్ ఆఫ్ లా నడిపిస్తుంది మనల్ని. దానికి లోబడి ఉండాలి అందరూ, మామూలుగా జనరల్లీ స్పీకింగ్. అట్లా కాకుండా కొన్ని వర్గాలు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు సమాజాన్ని పరిపాలించేందుకు ఒక మనిషి కావాలంటే ఆ సమాజాన్ని పరిపాలించే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే సిస్టమ్ రాజకీయ పార్టీల సిస్టమ్ అనేది. దాన్ని వాళ్ళు అధికారం వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని నడిపిస్తారు ముందుగానే దాన్ని బట్టి సమాజం యొక్క పురోగతి ఉంటుంది మనకి తెలిసినంత వరకు. వాటిని అర్థం చేసుకొని వాటి మీద కామెంట్ చేసి, వాటిని విశ్లేషించి, వాటి మంచి చెడులు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి ఈ సివిల్ సొసైటీ అనే వాళ్ళు ఉన్నారు. సివిల్ సొసైటీ అంటే పౌర సంఘాల వాళ్ళు ఏంటంటే, ప్రభుత్వం చేస్తున్న మంచి చెడులు, ఎక్స్ పార్టీ నడిపే ప్రభుత్వం ఇది ఈ పని చేస్తుంది, ఇది మంచిది కాదు అని చెప్పగలగాలి. ఇది చెడ్డది, లేకపోతే ఇది మంచిది, పోని దీన్ని ఎట్లా చేయండి, ఈ మార్పులు అవసరం. సో వాళ్ళకి మరింత ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ పౌర సంఘాల వాళ్ళు, సివిల్ సొసైటీ వాళ్ళు, వాళ్ళ నెత్తి మీద మరింత ఎక్కువ బాధ్యత ఉంటుంది. అదే పద్ధతిలో జర్నలిస్టులు ఏమిటి జరుగుతున్నది అనేది చెప్పడం ఒకటే కాదు జర్నలిస్టుల పని. ఒక వార్తను తీసుకొచ్చి పలానా చోట పలానా జరిగింది అని వార్త ప్రజలకు చేరవేయటం జర్నలిజం యొక్క బేసిక్ ఫంక్షన్. కానీ అదొకటే కాదు, నాట్ జస్ట్ రిపోర్టింగ్. జర్నలిస్టులు ఏమి జరిగిందనే దానికి కాంటెక్స్ట్ జోడించాలి, సందర్భాన్ని జోడించి దాంట్లో ఉండే మంచి చెడ్డలు కూడా ప్రజలకు తెలియజేసేటట్లు చేసే బాధ్యత జర్నలిజం మీద ఉంది, జర్నలిస్టుల మీద ఉంది. కాబట్టి వాళ్ళు సమాజం పట్ల మరింత బాధ్యతతో వ్యవహరించాలి. మామూలు పౌరుడు, వేరే ఇతరత్ర జీవన వ్యాపారాలు చేసుకునేవాడు, కూలి పని చేసుకునేవాడు, వ్యవసాయం చేసుకునే రైతు, మరో కిరాణా కొట్టు నడుపుకునే చిన్న వ్యాపారి, లేకపోతే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నడిపించే ఒక పెద్ద పారిశ్రామికవేత్త, వీళ్ళందరికీ సమాజం పట్ల ఉండే బాధ్యత వేరు. ఈ తరహా సివిల్ సొసైటీకి, జర్నలిస్టులకి సమాజం పట్ల ఉండే బాధ్యత వేరు. వీళ్ళు కావాలని ఆ బాధ్యతని స్వీకరించారు. కాబట్టి మిమ్మల్ని జర్నలిస్ట్ గమ్మని ఎవరు కోరలేదు కదా, మీరు జర్నలిస్ట్ అయ్యారు. ఎందుకయ్యారు? జర్నలిజం మీద మీకు మక్కువ ఉండేయారు. ఏమిటా మక్కువ? సమాజానికి మేము ఏదో చెయ్యాలి, సమాజం మంచి చెడ్ల పట్ల నాకు కన్సర్న్ ఉంది కాబట్టి నేను జర్నలిస్ట్ అవుతాను అని అనుకుంటేనే కదా జర్నలిస్టులు అయ్యేది. ఆ జర్నలిస్టు అతను లేక ఆమె ఆ బాధ్యతను నెరవేర్చాలి. ఆంధ్రప్రదేశ్లో 2019 మొదలుకొని 2019 అసలు దానికి ముందు, అసలు 2019 తర్వాత ఏం జరిగింది పక్కన పెట్టండి. 2019కి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి కుంభకోణాలు, ఆ అవినీతి కుంభకోణాల తాలూకు కేసులు అవన్నీ అలా ఉండగా జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తాడని ఎట్లా చెప్పగలుగుతున్నారు? అసలు మీరు బెనిఫిట్ ఒకటి ఎవరికి ఇస్తారు? మీరు ఆ కేసులన్నీ దొంగ కేసులా? కాంగ్రెస్ పార్టీ నీ మీద కోపంతో కేసులు పెట్టిందా?
అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ అది చెప్పండి నాకు. ఏం చేసి సంపాదించారు మీరు? ఎలక్షన్ అఫిడవిటే చెప్తుంది కదా సార్. అంతకుముందు ఏం చేశారు, తర్వాత వరుసగా ఎలా పెరిగింది ఆదాయం? 2009 ఎన్నికల్లో లోక్సభకి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్న డబ్బు, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, ఆ తర్వాత ఎన్నికల్లో అడ్వాన్స్ ట్యాక్స్ వరుసగా వందల చూసుకుంటూ కోట్ల వచ్చారు కదా. అడ్వాన్స్ ట్యాక్స్లు కదా. ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేసి సంపాదించారు మీరు చెప్పండి నాకు. ఏమి చేసి ఆయన సంపాదించాడని మీరు అనుకుంటున్నారు? ఆయన సమర్థిస్తున్న మేధావులు, జర్నలిస్టులు మీరందరూ గుడ్ బిజినెస్ మ్యాన్ అనేమో. ఏమి బిజినెస్ చేశారు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎట్లా చేశారు? ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు? ఆ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? సాక్షి ఎంపైర్ని ఎలా నిర్మించారు మీరు? పలానా సిమెంట్ ఫ్యాక్టరీని ఎలా వచ్చింది? భారతీయ సిమెంట్స్ ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అంతా? ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటినన్నింటినీ అది అలా ఉంటే ఆయన ట్రాక్ రికార్డ్ అలా ఉండగా ఆయన గొప్ప పరిపాలన అందిస్తాడు. ఆయన చాలా గొప్ప మనిషి. ఆయన మీద కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగిన కారణంగా ధీరుడు. తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి కుమ్మక్కయ్యి దొంగ కేసులు పెట్టారని చెప్పి ఈ రోజు కూడా చెప్తున్నారే. అవ్వా, ఎంత హాస్యాస్పదం. అన్ని కేసులు, ఆ ఈడీ కేసులు, ఆ సిబిఐ కేసులు, ఆ మనీ ట్రయలు, ఇంత 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 వ్యవహారం, ఇంత ఆ కోర్టులు ఎన్ని? ఒకసారి వెళ్ళండి, నాంపల్లిలో ఉన్న ఆ సిబిఐ ప్రత్యేక కోర్టుకి వెళ్ళండి, లారీలు పత్రాలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ డాక్యుమెంట్స్ అన్ని అవన్నీ సృష్టించారా? ఈ చెప్పే వర్షను ఇప్పుడు ఏదైతే మీరు చెప్పింది, ఆయన జగన్మోహన్ సమర్థించేది, వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అయితే ఎవరికి ఇబ్బంది లేదు, వాళ్ళు అలాగే చెప్పుకుంటారు కాబట్టి. కానీ ఈ బాధ్యత గల జర్నలిస్ట్ ముసుగులో మేధావులుగా చెప్పబడే వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న వాళ్ళు అలా అంటే సరే, అంటే మనం వ్యక్తిగతంగా ఎవరి మీద కామెంట్ చేయడం అనవసరం కానివ్వండి. జనరల్గా చెప్పదలుచుకుంటే ఏం చెప్పాలంటే, మనం మీరన్నట్టు ఆ రాజకీయ పార్టీలో ఉండే కార్యకర్తలు, ఆ రాజకీయ పార్టీలో ఉండే నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, వాళ్ళైనా కానీ మంచి చెడులు చూసుకోవాలి. అయితే అన్ఫార్చునేట్లీ చాలా దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే, ఎదురుగా ఉండే కౌంటర్ ఫోర్స్లో ఉంటే అందులో మేము ఉండాలి. ఇప్పుడు ఒక ఊరుంది, ఆ ఊరిలో ఎక్స్ అనేవాడు ఆ పక్క ఉంటే ఆటోమేటిక్గా వై ఈ పక్క ఉంటాడనే తరహా రాజకీయాలు నడుస్తున్నాయి మన దగ్గర చాలా వరకు. అది కారణం. సో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అవినీతి విషయంలో వాళ్ళకేమీ పట్టదు, అవినీతి పట్టదు. ఎందుకంటే వాడి మనుగడికి అక్కడ వాడికి ఆ జోన్లో సేఫ్ వ్యవహారం, ఆ రెండో పార్టీలు ఉంటేనే కుదురుద్ది అక్కడ. సో వాళ్ళని మనం పక్కన పెట్టచ్చు నిజానికి. కానీ సమాజం మొత్తానికి మంచి చెడుల విశ్లేషణ చెప్పి, సమాజం మొత్తానికి ఇదిగో ఈ దారిలో నడుస్తుంది పలానా సిస్టము, అది మంచిది కాదు అని చెప్పే ఉద్యోగం చేస్తూ, అని చెప్పే వృత్తిలో ఉన్న నీ బాధ్యత ఎక్కువ. నీది కొంచెం పై స్థాయిలో ఉంది నీ బాధ్యత. దానిని నువ్వు నెరవేర్చగలగాలి. నెరవేర్చలేకపోతే దాన్ని మానుకొని మరొకటి చేయగలగాలి. అంతేగాని ఆ తరహా బాధ్యతలో ఉండి 10 మంది నిన్ను గమనిస్తారు, 10 మంది నువ్వేం చెప్తావో చూస్తారు. ఎందుకంటే నువ్వు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నావు, 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పలానా ఉద్యమంలో ఉన్నావు, 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా నువ్వు సివిల్ సొసైటీలో పౌర సంఘాల్లో ఉన్నావు. ఆ తరహా మనుషులు అనమాట వాళ్ళంతా. పౌర సంఘాల బాధ్యులు, జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు. వీళ్ళు సమాజం వాళ్ళని గౌరవంగా చూస్తుంది, వాళ్ళకి చాలా తెలుసు అనే భావిస్తుంది. అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు, జగన్మోహన్ రెడ్డి ఉత్తముడు, జగన్మోహన్ రెడ్డికి అసలు అవినీతి అనేది తెలియదు అని చెప్తే సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు కాదు. దేనికి తప్పుదోవ పట్టిస్తారు? వ్యక్తిగత లాభాల కోసం తప్పుదోవ పట్టిస్తారు. నీ వ్యక్తిగత లాభం కోసం నువ్వు ఒక సమాజాన్ని తప్పుదోవ పట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని ఒక రాష్ట్రం మీద రుద్దుతావా? ఎంత అన్యాయం! కోమ్స్ లేవా? అంతరాత్మ లేదా? ఎవరికి బాధ్యత లేదా? ఎవరి పట్ల బాధ్యత లేదా నీకు? నీ వ్యక్తిగతంగా నువ్వు నీ చిన్న వద్దుకు శ్రీరామ రక్ష అనుకుంటే సరిపోయిందా? రామ్ చెప్పినా పరాయిమాల అప్నాలాగా జగన్మోహన్ రెడ్డి భజన్తో అయితే వాళ్ళు ఇది మంచిది కాదు అని చెప్పిన మరుక్షణం బయటికి పంపించేస్తారు. అంతే. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సిస్టమ్ అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగా కానివ్వండి, ఆయన చుట్టూతో ఉన్న సిస్టమ్ అంటే ఎటువంటి సిస్టమ్ అంటే, ఏ విధమైన శశభిషలు లేకుండా మహాప్రభు అని కీర్తించే వాళ్ళకే అక్కడ చోటు ఉంటుంది, వేరే వాళ్ళకి చోటు ఉండదు. కాబట్టి ఈ రోజుకి కూడా మీరు అన్నారు కదా పొద్దున్న, ఈ రోజుకి కూడా ఛానల్లో కూర్చొని ఆయన పొగుడుతున్నారని చెప్పి, అట్లా పొగిడితేనే అక్కడ మనుగడ. పొగడకపోతే మనుగడ ఉండదు. ఆయన రేపు అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, రేపు ఓడిపోతాడు, ఈరోజు ఓడిపోతాడు ఆయన,
అధికారం చేజారిపోద్ది. అధికారం చేజారిపోయిన తర్వాత కూడా ప్రతిపక్షంలో ఆయన ఉంటాడు కదా, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తాడు కదా అని చెప్పి మళ్ళీ కొనసాగుతారు. ఏమి వెరపు లేదు, అందులో ఏం వెరపు లేదు. ఒక కోర్స్ ఒకటి అనుకున్నారు. నా ప్రశ్న ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ అనేది అసలు ఉంటే, ఒక రాజకీయ పార్టీ మనుగడలో ఉంటే, కొనసాగుతూ ఉంటే దాని వెనక జనం ఉండటం ఆశ్చర్యమైన విషయమే కాదు. 100 మంది జనం ఉంటేనే ఒక రాజకీయ పార్టీ నడుచుద్ది. ఈ ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఇంకో రాజకీయ పార్టీ, రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రాజకీయం నడుస్తున్నప్పుడు 2 పార్టీల వెనక జనం ఉండటం సహజమే. మామూలు జనం ఉండటం వేరు, మేధావులు ఉండటం వేరు. అది నేను అనేది. మీరు ఎందుకున్నారు, ఏ విధంగా ఉన్నారు, మీరు జనానికి సవివరంగా చెప్పగలరా? వాళ్ళకి నా ప్రశ్న, మీ ద్వారా నా ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఈ సెకండ్ వరకు సమర్థించే మేధావులకి జర్నలిస్టు ముసుగులో, జర్నలిజం అనే పదానికి పూర్తి ఆపోజిట్లో వాళ్ళ ప్రవర్తన. సాక్షి సొంత మీడియా కాబట్టి అది మీడియా కూడా కాదు, అది వాస్తవానికి వాళ్ళ ఓన్ ఎజెండాతో నడిచే ప్రభుత్వం తరపున సాక్షియే ఆన్సర్ చేస్తుంది. ఈనాడులో ఒక వార్త వచ్చిందంటే అది ప్రజలకు సంబంధించి ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసే వార్త. అది ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఎనీ పత్రిక. నువ్వు దాంట్లో వచ్చిన దాన్ని ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రతినిధులు స్పందించకుండా సాక్షి రిజైండర్ ఇస్తుంది, సాక్షి స్పందిస్తుంది. ఆ అభ్యంతరకరమైన, జుగుత్సాకరమైన భాషతో పాటు ఆ పత్రికల యజమానులకి మొండిమాల, గోసిగొడ్డ పెట్టి క్యారికేచర్లు వేసి ఆ రకమైన నీచ స్థాయికి దిగజారిపోయి, ఇంతకంటే నీచ స్థాయి లేదనుకున్న ప్రతిసారి ఆ పత్రిక దిగజారుతూనే ఉంది ఈ సెకండ్కి. ఇప్పుడు వేరే ఛానల్స్ ట్రెండింగ్ చూపిస్తుంటే వాళ్ళ సొంత మీడియా సాక్షిలో దానికి ఆపోజిట్లోనే కడ వరకు, ఆఖరి వరకు అట్లా. అయితే ఇప్పటి వరకు ఏదైతే ఈ మేధావుల ముసుగులో బాధ్యత కలిగిన పొజిషన్లో ఉండి జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ వచ్చారో, ఇవాళ ప్రజల తీర్పు ఇది. కానీ ఒక 2-3 రోజుల ముందు నుంచే సాక్షి మీడియా, వైసీపీ నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉందా, అసలు ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం మాదా లేదంటే ప్రతిపక్షాందా, దొంగోట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా దొంగోట్లు, ఆ దొంగోట్లని దగ్గరుండి ఎలక్షన్ కమిషన్ సమర్థించడం ఇంతకంటే దారుణం ఉందని చెప్పేసి ఒక జర్నలిస్టు ముసుగు వీరుడు మాట్లాడాడు. ఇప్పుడు ఈ ఫలితాన్ని ఇది ప్రజల ఫలితం కాదు అని చెప్పేసి ఈ మేధావు ముసుగేసుకున్న వాళ్ళు ఈ ప్రజల తీర్పుని శిరసా వహిస్తారా? అది ప్రజల మ్యాండేట్ అనే పరిస్థితి ఉందంటారు, లేదంటే ఇది వాళ్ళు చెప్పినట్టే ఆ కుట్రలో భాగంగానే ఇది ప్రజలు ఓట్లేయలేదు, వాళ్ళు ఏమనకపోయినా ప్రజల తీర్పును వాళ్ళు శిరసాహించేది ఏంటి? వాళ్ళ తాతలు శిరసాహించాలి. ప్రజల తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా ఎవడు శిరసాహించకపోయినా శిరసాహించను నేను సెక్రటేరియట్లో కూర్చుంటాను అనేది ఆ వర్షన్ని ఆల్రెడీ వాళ్ళు ఎలిబి సృష్టించుకునే క్రమంలోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఆ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయంటే, రేపు పొద్దున ఓటమి చవి చూసిన తర్వాత కారణాలు కారణాలు చెప్పాలి. మేము అప్పుడే అన్నాం కదా అని చెప్పి చెప్పుకుంటానికి ఇవన్నీ చెప్తుంటే మళ్ళీ మరొక్కసారి ప్రజల నిర్ణయాన్ని, ప్రజల అభిప్రాయాన్ని అది మేము పొరపాటు చేశాం, మేము తప్పుదారిలో రాష్ట్రాన్ని తప్పుదారిలో నడిపించాం, మేము సరైన లీడర్షిప్ ఇవ్వలేదు, మేము అభివృద్ధి పదంలో ముందుకెళ్ళలేదు, మేమేదో జనానికి డబ్బిస్తే చాలనుకున్నాం, ఉచితాలు పంచితే చాలనుకున్నాం, కానీ మా ఆలోచన తప్పని తేలింది అని నిజాయితీ ఒప్పుకోగలిగే ఆ నిజాయితీ వీళ్ళ దగ్గర లేదు. ఆ నిజాయితీ ఉంటే వాళ్ళు ఈ పంచడానికి కూడా లెటర్స్ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ మనం దాన్ని, అంటే నాకు సంక్షేమం అనేది ఏ స్థాయిలో ఉండాలి, ఏ రంగాలకు పరిమితం కావాలనే దానికి సంబంధించిన ఆలోచనలు నాకున్నాయి. కానీ పక్కన పెడదాం, అందరికీ డబ్బు ఇవ్వడం ఒకవేళ మంచిదే అనుకున్నా కానీ అందరికీ డబ్బు ఇస్తూనే మేము ఇదిగో ఈ పనులు చేసి ఉండాల్సింది, ఈ పనులు మనం చేయలేదు, అందుకని ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు, మేము ఈ గుణపాఠం నేర్చుకుంటాం ఈ పరాజయం నుంచి, రేపు పొద్దున మంచి పాలసీలను తీసుకొస్తాం, అప్పటి వరకు మేము వెయిట్ చేస్తాం, మళ్ళీ ప్రజలు మాకు అనుకూలంగా తీర్పిచ్చేంత వరకు అని చెప్పటానికి నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ ఎప్పుడు వస్తుందంటే ఆత్మస్థైర్యం అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆత్మస్థైర్యం, నేను మంచివాడినే, నేను డెలిబరేట్గా నేను ఎప్పుడు ఏం చేయలేదు, తప్పు చేయలేదు, పొరపాటు తెలియక చేసి ఉండొచ్చు, తెలిసి నేను ఎప్పుడు చేయలేదు అని చెప్పుకోగలిగే ఆత్మస్థైర్యం ఎవరికి ఉంటుంది? మంచి చేద్దాం అనే ఆలోచన ఉన్నోడికే ఉంటుంది.
వీళ్ళకి మంచి చేద్దామన్న ఆలోచన లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మంచి చేద్దాం, ఆంధ్రప్రదేశ్ కొత్తగా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014లో మనం చేయాల్సింది చాలా ఉంది. ఈ రాష్ట్రాన్ని పట్టాల మీదకి మళ్ళీ ఎక్కించాలంటే బోలెడు పనులు చేయాలి, ఆ దారిలో మనం తీసుకెళ్దాం, ముందుకు తీసుకెళ్దాం అని అనుకోని పరిపాలన చేసి అనుకోని అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు ఇది. అధికారంలోకి వస్తే దోపిడీ చేయొచ్చు అనుకోని వచ్చిన పార్టీ ఇది. రైట్. కాబట్టి వాళ్ళు దే ఆల్వేస్ సీక్ సమ్ ఎలిబి. వాళ్ళు ఎప్పుడైనా కానీ, ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళు రేపొద్దున్న మాట్లాడే మాటలన్నీ, సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడిన మాటలన్నీ కూడా అటువంటివే. నిన్న మొన్న మాట్లాడిన మాటలన్నీ కూడా పరాజయం ఇట్ ఈస్ స్టేరింగ్ ఎట్ దెమ్. రైటింగ్ ఆన్ ది వాల్ ఈజ్ వెరీ క్లియర్. కనపడుతుంది వాళ్ళకి పరాజయం తప్పదని. రేపొద్దున ఏమి చెప్పాలో వాటిని అన్నింటి ముందు చెప్పుకుంటున్నారు అనమాట. మేము అప్పుడే అన్నాం కదా, చూసారా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్తారు రేపు. సాక్షి ఛానల్లో అంటున్నారు కదా, దొంగోట్లు వేయటాన్ని ఎన్నికల కమిషన్ సమర్థించటం అవ్వా అని చెప్పి అంటున్నాడు ఆయన. దొంగోట్లు వేయటమా? అక్కడికి వెళ్ళి ఫెలిస్టేషన్ సెంటర్లో ఓటు వెళ్తే దొంగోట్లు అయినాయి. ఎట్లా దొంగోట్లు అయినాయి? ఉద్యోగస్తులు కూడా కించపరిచినట్లే కదా, ఉద్యోగస్తులు దొంగలు అన్నట్టుగా. ఎట్లా దొంగోట్లు అయినాయి? సింపుల్. ఇప్పుడు పాత రోజుల్లో పోస్టులు వెళ్ళేవి కాబట్టి, పోస్టల్ బ్యాలెట్ అంటే నిజంగానే పోస్టులు వెళ్ళేది కాబట్టి దానికి సంబంధించి కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని డిక్లరేషన్ ఇవ్వాలి, అవి వీటి ఒక సిస్టమ్ పెట్టారు, డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు మార్చారు పద్ధతి. ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఒకటి పెట్టారు. ఆ సెంటర్లో చూసి వీడు పలానా సుబ్బారావు ఎస్ అని చెప్పి తేల్చుకున్న తర్వాతే వాడి ఓటు అక్కడ నమోదవుద్ది. దొంగోటు ఎట్లా అవుతుంది? వైసీపీ భాషలో. రెండవది, 10 మంది ఉద్యోగులు వాళ్ళు పొరపాటునో గ్రహపాటునో సంతకం లేదు వెనక అనుకుందాం డిక్లరేషన్కి, లేకపోతే స్టాంపు లేదు వెనక. ఎవరైనా సరే తప్పు చేయొచ్చు. అక్కడ కూర్చున్న అధికారి తప్పు చేయకూడదనే ఉంది, మర్చిపోవచ్చు ఒక క్షణంలో. ఆ కారణంగా వాడి ఓటును నిరాకరించాలని కోరటం ఏంటి? ఒక రాజకీయ పార్టీ లేకపోతే ఒక జర్నలిస్టు పనికిరాని టెక్నికల్ కారణాలతోటి ఓటును నిరాకరించొద్దు అని కదా చెప్పాల్సింది. వీళ్ళు బాధ్యత గల జర్నలిస్ట్ అయితే అని కదా చెప్పాల్సింది. కాదు నిరాకరించండి, మీరు మినహాయింపు ఉన్నారు. మీకు పడవని ఆ ఉద్దేశంతో మీ పార్టీకి పడవ. వైసీపీకి ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు పడవు అనేది తేలిపోయింది ముందే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ట్రీట్ చేసిందో, వాళ్ళ హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వాళ్ళకి నిరసన తెలిపే హక్కు, నిరసన తెలపడానికి రోడ్ల మీదకి రానియలేదు కదా. అంత భయంకరంగా అణిచివేత విధానాలను అనుసరించింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఉద్యోగులందరూ కట్టకట్టుకొని వ్యతిరేకిస్తున్నారు, రేపొద్దున ఓట్లు వేస్తారని తెలిసింది. అది మనకు అర్థమైపోయింది. గతంలో ఏనాడు లేనంతగా పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య పెరిగింది ఈసారి, అది తెలిసిపోతుంది కదా. కాబట్టి ఆ ఓట్లు ఎంత తగ్గితే అంత మంచిది మనకి. అన్ని ఓట్లు లెక్కలోకి రాకపోతే బెటరు. ఇదేం ఫిలాసఫీ అండి? దాన్ని బట్టి అర్థం కావట్లేదు. నువ్వు ఎవరి పక్షాన ఉన్నావా? ప్రజల పక్షాన ఉన్నావా? నువ్వు సమాజం పక్షాన ఉన్నావా? వైసీపీ పక్షాన ఉన్నావా? వైసీపీ పక్షాన ఉండు నువ్వు. వైసీపీ నడిపిస్తున్న పత్రికల్లోనూ లేకపోతే న్యూస్ ఛానల్ నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి వాళ్ళ పక్షాన నువ్వు ఉండాలి. కానీ వాళ్ళ పక్షాన ఉంటూనే సమాజం పట్ల, ప్రజల పట్ల ఎంతో కొంత బాధ్యత ఉండాలి కదా నీకు. ఎంతో కొంత ఉండాలి కదా. 5% అన్న వద్దా? ఇకేం అక్కర్లేదా? జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు సుభిక్షంగా ఉంటే చాలు. 30 ఏళ్ళు అంతే. మనం ట్రెండ్స్ చూస్తుంటే గడచిన 20-25 సంవత్సరాల క్రితం ఎప్పటికీ గెలవని స్థానాల్లో, తెలుగుదేశం గెలవని స్థానాల్లో కూడా అనూహ్యంగా దూసుకుపోతుంది. దాన్ని ఎలా చూడాలి? అనుకున్నాం కదా ముందు మనం ఒకసారి, ఈ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం అనేది జనంలో ఒక భావన ప్రబలిపోయింది. అయితే వాళ్ళు ఆ విధంగా మేము అనుకుంటున్నాం, ఈ ప్రభుత్వం పట్ల మా పెర్సెప్షన్ ఇది, ఈ ప్రభుత్వం పట్ల, ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ నాయకత్వం పట్ల ఇది మా ఆలోచన అని చెప్పడానికి భయపడ్డారు. భయపడ్డ కారణాలు ఏంటంటే, ఇది ఈ పంపకాలు ఎక్కడ కట్ చేస్తారో, సంక్షేమ పథకాలు రానియకుండా ఎక్కడ చేస్తారో, లేకపోతే ఇంకేదైనా పద్ధతుల్లో 50 కుటుంబాల మీద ఒక గూఢచారు ఉన్నాడు, ప్రతి 50 కుటుంబాల మీద ఒక గూఢచారు ఉన్నాడు. భయపడిపోయి మాట్లాడలేదు. కానీ చాలా చాలా తీవ్రమైన స్థాయిలో అండర్ కరెంట్ ఉంది. ఆ తీవ్రమైన స్థాయిలో అండర్ కరెంట్ ఉన్నప్పుడు అది మిగతా ఫ్యాక్టర్స్ అన్నింటినీ మించుద్ది. అంటే కులం అనే ఫ్యాక్టర్నో, లేకపోతే ఇంకేదో మతం అనే ఫ్యాక్టర్నో, లేకపోతే ఇంకేదన్నా కొన్ని స్థానికంగా ఉండే ఇతరత్ర ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఎన్నికలను ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్, వాటిని అధిగమించిన వ్యతిరేకత అన్నమాట ఇదంతా. ఆ వ్యతిరేకత ప్రాంతాలు ట్రెడిషనల్గా వాళ్ళ సీట్లు అనుకునే వాటిల్లో కూడా వచ్చిందంటే అది ఒక
ఏమంటారంటే అది చాప కింద నీరులో ప్రవలిపోయింది పూర్తిగా, అండర్ కరెంట్ అనేది. అది బ్యాలెట్ బాక్సుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఈవీఎంస్లో రిఫ్లెక్ట్ అయింది. అది అంటే ప్రజలు ఆ స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారంటే, ఈ పార్టీని వ్యతిరేకించారంటే, మేము ఇంత డబ్బు ఇచ్చాం, మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని ముఖ్యమంత్రి చెప్పుకుంటే, నీకు ఓటేయం, నిన్ను దించడమే మా లక్ష్యం ఇవాళ అని చెప్పి జనం చెప్పారంటే ఎంత తీవ్రమైన స్థాయిలో ఆ పార్టీ వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దానికి కారణం ఏంటంటే డబ్బులు, నేను బటన్ నొక్కి మీకు డబ్బులు ఇస్తున్నాను, మీరు నాకు రుణపడి ఉండాలనే అన్నాడు ఆయన. మీరు నాకు రుణపడి ఉండాలని చెప్తే జనం దాన్ని హర్షించరు. ఎవరు డబ్బులు ఇస్తున్నావు నువ్వు? ఆయన ఇంట్లో కాదు కదా. ఎవరు డబ్బు ఇచ్చినందుకు నీకు రుణపడి ఉండాలి? నేను రుణపడి ఉంటాను నీ కృతజ్ఞతలు అని చెప్పి సంతకాలు పెట్టించుకున్నారు. వెళ్ళి వీళ్ళందరూ, ఈ వైసీపీ నాయకులందరూ వెళ్ళి ఇంటింటి గడప గడపనే ఒక కార్యక్రమంతో వెళ్ళి ఒక కాగితం ఇచ్చి, నీకు ఇప్పటి వరకు నీకు ఇచ్చిన డబ్బు ఇంత, ఇదిగో 1,40,000 అని చెప్పి ఒక కాగితం ఇవ్వటం, దానికి ఎకనాలజ్మెంట్ తీసుకోవటం, నేను జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాను. అది ఓటు రూపంలో తిరిగి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రుణపడి ఉన్నావు? జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు ఇచ్చాడా? ఆయన ఏమన్నా భారతీయ సిమెంట్స్ నుంచి తీసుకొచ్చి ఇచ్చాడా డబ్బులు? లేకపోతే సాక్షి ఛానల్లో నుంచో లేకపోతే పేపర్ నుంచి వచ్చిన లాభాలు తీసుకొచ్చి ఇచ్చాడా డబ్బులు? ఎందుకు రుణపడి ఉండాలి? మిగతా సంగతులు ఏమైనా నాకు ఇచ్చావు, సరే పోని రుణపడి ఉంటా, మంచిదే అనుకుందాం, ఫర్ ఆర్గ్యుమెంట్స్ రుణపడి ఉండాలి. నువ్వు డబ్బులు ఇచ్చావు, ఇంతకుముందు చంద్రబాబు ఇవ్వాలా, నువ్వు ఇచ్చావు, నీకు రుణపడి ఉంటాం. మరి నా పిల్లలకి సంగతి ఏంటి? నా పిల్లల భవిష్యత్తు సంగతి ఏంటి? నా పిల్లల ఉద్యోగాల సంగతి ఏంటి? నేను కడుతున్న నీకు అదనంగా కడుతున్న కరెంటు బిల్లుల సంగతి ఏంటి? నేను నీకు అదనంగా కడుతున్న పెట్రోలు డీజిల్ ధరల సంగతి ఏంటి? వాళ్ళ ఆయన తాగే మందు సంగతి ఏంటి? నేను నా మొగుడు రోజు తాగే 50 రూపాయలకి తాగేదానికి వాళ్ళు 150 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దాని సంగతి ఏంటి? అంత ఎక్కువ ఖర్చు పెట్టి కూడా వాడికి జబ్బులు పాలవుతుంది వాడి శరీరం, దాని సంగతి ఏమిటి? రోడ్లు గుంతల సంగతి ఏంటి? బండ్లు ఎక్కడికి వెళ్ళటం, అరగంట దూరం ప్రయాణించే దానికి 1.5 గంటన్నర ప్రయాణించాల్సిన అవసరం వస్తుంది నాకు, దాని సంగతి ఏంటి? ఈ పెరిగిపోతున్న పెట్రోల్ వాడకం సంగతి ఏంటి? నాకు అర్థం కానిది మీరు చెప్పాల్సింది. నేను బటన్ నొక్కుతున్నాను కాబట్టి ఒక్క గుంట కూడా పూడ్చాల్సిన అవసరం లేదు అని 5 సంవత్సరాల్లో అసలు ఆ తెంపరతనాన్ని, అంటే ప్రజల్ని అంతలాగా తక్కువ అంచనా వేసే స్థితికి ఎలా సార్ ఇది? అది స్టేట్ ఆఫ్ మైండ్, అది ఒక మానసిక స్థితి. నేను మెస్సయ్య, ఆయన ఈ థింగ్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ లైక్ ఐఎమ్ ది మెస్సయ్య, నేను వీళ్ళందరినీ ఉద్ధరించడానికి వచ్చాను, నేను కరుణామడి అనే ప్రభువుని, నేను డబ్బులు ఇస్తున్నాను వీళ్ళకి, వీళ్ళు రుణపడి ఉంటారు నాకు, వాళ్ళు ఓట్లేస్తారు, గెలుస్తారు. అలా అనుకునే మైండ్ సెట్లో ఉన్నాడు ఆయన. ఆ మైండ్ సెట్ తోటి ఈ పనులన్నీ చేసుకొచ్చాడు. ఆ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి మిగతా పనులు మనం కొన్ని చేయాలి కదా. ఉదాహరణకు రోడ్లు, ప్రతి పొద్దున్న లేస్తే ప్రజలు బయటకు వచ్చి తిరగాలి కదా. మొబిలిటీ లేదే ఇవాళ మనుషులు లేరు కదా. ఈ రోడ్ల మీద వాళ్ళు తిరిగితే నన్ను తిట్టుకుంటారు, ఈ రోడ్లు ఇంత దుస్థితిలో ఉండకూడదు ఆయన అనుకోలేదంటే ఏంటి? ఆయనకి తెలియక కాదు అది. అంటే ఇవి ఎట్లా ఉన్నప్పటికీ నేను బటన్ నొక్కుతున్నాను కదా, పట్టించుకోరు. బటన్ నొక్కుడు ఒకటే. ఇంకోటి కూడా అన్నారు, ఈ డబ్బులు పంచడం అభివృద్ధి కాదా? అది ఆయనకి మద్దతుగా ఆయన సమర్థిస్తూ నిలిచిన, అంటే ఆయన ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనే పెద్ద మనిషి, ఆయన గతంలో జర్నలిస్టు, ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ తోటి సంబంధాలు ఉన్న మనిషి, ఆయన లెఫ్ట్ లీనింగ్స్ ఉన్న పెద్ద మనిషి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన తెలియగల మనిషి, జర్నలిస్ట్కి చాలా కాలం పనిచేశాడు, ఎంతో కొంత బుర్రున్న మనిషి, ఆలోచన శక్తి ఉన్న మనిషి. అటువంటి మనిషి దగ్గర నుంచి మొదలుకొని ఇంకా ఆయన సలహాదారులుగా ఉన్న మిగతా మనుషులు, మిగతా జర్నలిస్టులు కానివ్వండి, ఇంకెవరైనా ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బయట ఉండి ఆయన సమర్థిస్తున్న అంటే పెద్ద మనుషులుగా, అంటే తటస్థులుగా చలామణి అవుతూ, బయట ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేరుగానో లేకపోతే ఇండైరెక్ట్గానో జగన్మోహన్ రెడ్డి పరిపాలనని సమర్థిస్తూ వస్తున్న వర్గం కొంతమంది ఉన్నారు, పెద్దలు మేధావులు కింద చలామణి అవుతున్న వాళ్ళు. వాళ్ళందరూ ఈ వాదనని తీసుకొచ్చారు. సజ్జల రామకృష్ణతో మొదలు పెట్టుకొని వాళ్ళందరూ ఈ వాదనని ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నించారు. ఎందుకు? టు గివ్ లెజిటిమసీ. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అది. ఎట్లయింది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్? అది నువ్వు డబ్బు ఇస్తున్నావు, సరే కరెక్టే.
నువ్వు పిల్లాడికి చదువు కోసం కానీ డబ్బు ఇవ్వదలుచుకున్నావు, రైట్, ఒప్పుకుంటా నేను. అందులో మిగతా అన్ని పక్కన పెడదాం. తల్లి ఖాతాలో మాత్రమే వేస్తానంటే ఏంటి? కాలేజీ ఖాతాలు ఎందుకు ఇవ్వవు నువ్వు? అంతకుముందు జరిగింది అదే కదా, కాలేజీకి కదా ఫీజు రియంబర్స్మెంట్ నీ లక్ష్యం. అవును, ఫీజు ఎవరికి చెందాలో వాడి ఖాతాలు అయ్యి, వాడికే కదా చందాలి. కాదు తల్లి ఖాతాలు వేస్తానని చెప్పి కోర్టుకు వెళ్తావా? ఏమి సూచిస్తుంది అది? చెప్పండి నాకు. అది ఏమి సూచిస్తుంది? మోసమే కదా, డైరెక్ట్ మోసమే కదా. పర్పస్ వేరు, దాని ఉద్దేశం వేరు, పథకం ఉద్దేశం వేరు, నీ ఆలోచన వేరు కదా. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటే, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుద్ది? వాళ్ళకి సరైన చదువు ఉండాలి. ఆ సరైన చదువు నువ్వు 4 రూపాయలు తల్లి ఖాతాలు వేసి సరైన చదువు ఇచ్చేస్తున్నాను, ఈ దేశం ఈ రాష్ట్రంలో నేను విద్యారంగాన్ని గొప్పగా తయారు చేస్తున్నానని చెప్పి నువ్వు ఎట్లా క్లెయిమ్ చేయగలవు? కిందకి స్కూల్స్ రేషనలైజేషన్ పేరు చెప్పి నువ్వు బోల్డ్ స్కూల్స్ రద్దు చేసావు. ప్రాథమిక పాఠశాలకి వెళ్ళే పిల్లోడు 3 కిలోమీటర్లు చదువుకుంటే నడిచెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? అదే నీ విద్యారంగం. నాడు నేడు నేను స్కూల్కి రంగులు వేసాను, స్కూల్లో అవి కట్టాను ఈ కట్టాను, మొత్తం బ్రహ్మాండంగా చేశాను స్కూల్ని. వాడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది స్కూల్. ముందు నువ్వు రంగులు వేసావు లేదు, తర్వాత పక్కన పెడతాం. 3 కిలోమీటర్స్ నడిచెళ్తా, 4-5 కిలోమీటర్లు నడిచెళ్లాల్సిన అవసరం ఉంది. వాడి ఇంటి పక్కన స్కూల్ని రద్దు చేసావు నువ్వు. ఒక టీచరే ఉన్నాడు స్కూల్లో, లేరు టీచర్లు. మాతృభాష 8వ తరగతి వరకు, కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలని చెప్పి ప్రపంచం అంతా ఘోషిస్తుంది. మీ దగ్గరికి వచ్చి నీకు బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అనే ఒక మత్తు మంది ఎక్కించి వాళ్ళ మొత్తం మీద ఏదో రంగం ఓట్లు సంపాదించే లక్ష్యం అదొకటే, వేరే ఏమీ లేదు. ప్రపంచం మొత్తం ఒక పద్ధతిలో నడుస్తుంటే నువ్వు ఒక్కడే ఒక పద్ధత. నువ్వు ఇంగ్లీష్లో విద్యాబోధన, సరే దానికి ఒక్క నిమిషం, దాన్ని కూడా ఒప్పుకుందాం. ఇంగ్లీష్లో విద్యాబోధనే బెటరు అనేది కూడా ఒప్పుకుందాం. నీ టీచర్లకి తెలుగే రాదు సరిగ్గా చెప్పటం. నేను టీచర్ని కించపరుస్తున్నాను అనుకోమాకండి. ఇవాళ టీచింగ్ కమ్యూనిటీ మెంటల్లీ బ్యాంక్రప్ట్ ఇండియాలో, నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ పరిస్థితిలో ఉన్నారు. టీచర్ల రిక్రూట్మెంట్ సరిగ్గా లేదు, వాళ్ళ పద్ధతులు సరిగ్గా లేవు. టీచర్లు స్కూల్కి వెళ్ళరు, పాఠాలు చెప్పరు. జీవితం పూర్తిగా టీచింగ్కి అంకితం చేసిన టీచర్లు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ వాళ్ళు సీరియస్గా తీసుకోరు వాళ్ళ వృత్తిని. వాళ్ళు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారని ఇంగ్లీష్ మీడియం వాళ్ళ నెత్తి మీద బలవంతంగా రుద్దితే టీచర్లు నువ్వు ట్రైనింగ్ లేకుండా నువ్వేదో ఏది ట్యాబ్స్ ఇచ్చాను నేను, ఇక ఏదో ఐబీ సిలబస్ పెట్టాను నేను, టోఫెల్లో ఏదో ఇంకేదో ఆ సిలబస్ పెట్టాను ఈ సిలబస్ పెట్టానంటే వాటన్నిటినీ అందుకునే స్థాయి పిల్లలకు ఉందా? మొదటి విషయం. వాళ్ళు అందుకునే స్థాయి పిల్లలకు తెచ్చే విధంగా చెప్పే స్థాయి టీచర్లకు ఉందా? రెండో విషయం. ఏమీ లేకుండా నువ్వు విద్యారంగాన్ని ఏం చేద్దాం అనుకున్నావు? దాని ఫలితం మొన్న అసర్ సర్వేలు తేలింది. అదే నేను చెప్పబోతున్నా. అది రిజల్ట్ ఆ నేషనల్ స్టాటిస్టిక్స్లోనేమో దిగజారిపోయిందని ఉంది. కానీ ఈ ఫేక్ ప్రచారం ఏదో ఉద్ధరించినట్టు జరిగిన ప్రచారం మొన్నటి చెప్పుకుంటున్నాడు కదండి ఆయన. మొన్న ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా వాళ్ళు ఈ నేషనల్ మీడియా రిపోర్టర్లు ఎడిటర్లు వాళ్ళు చాలామందికి ఈయన ఇంటర్వ్యూ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న కూడా చెప్పుకుంటున్నాడు ఆయన. అసలు మొత్తం విద్యారంగం మొత్తం సమూలంగా అసలు కంప్లీట్గా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాను నేను, విప్లవాత్మకమైన రిజల్ట్స్ సాధిస్తున్నానని చెప్పి వాళ్ళకి తెలుసో తెలియక వాళ్ళు ఏమి అడగట్లేదు. కానీ పాపం ఈయన చెప్పుకుంటా అన్నాడు. అసలులో వచ్చిన రిజల్ట్స్ చూస్తే మరీ ఘోరంగా అన్యాయంగా ఉంది. అసలు అంటే చిన్న 2 అక్షరాల పదాలు ఉచ్చరించలేని స్థితిలో ఉన్నారు చిన్నపిల్లలు అని చెప్పి తేలింది. 5వ తరగతి చదివేవాళ్ళు 2వ తరగతి స్థాయి లేదు వాళ్ళ దగ్గర తేలింది. 2వ తరగతి స్థాయి లేని పిల్లల్ని 5వ తరగతిలో కూర్చోబెట్టి చదివిస్తున్నాం మనం. ఏమిటి నీ విప్లవాత్మక సంస్కరణలన్నీ ఏం రిజల్ట్ తీసుకొచ్చినాయి? కనపడాలిగా. ఒక సరైన క్వాలిఫికేషన్ లేని ముఖ్యమంత్రి పిల్లల చదువు గురించి మాట్లాడతారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడైన ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఎంత కరప్షన్ చేసినదో పెద్ద యూనివర్సిటీలోనే పిహెచ్డీకి పనికి వచ్చే సబ్జెక్ట్ అది. ఆయన అవినీతి గురించి మాట్లాడతాడు. అవును, ఇది ఈ రాష్ట్ర దౌర్భాగ్యం కాదంటారా? అంటే యాక్చువల్గా దీన్ని ఎట్లా ఇది ఒక విచిత్రమైన స్థితి. అన్ని ఛార్జ్షీట్లు పెండింగ్లో ఉన్నాయి ఆయన మీద, డజన్కి పైగా ఛార్జ్షీట్లు, సీరియస్ ఎకనామిక్ అఫెన్సెస్.
నిజానికి అది చాలా సీరియస్ ఎకనామిక్ అఫెన్సెస్. ఆ కేసులకు సంబంధించి ఈయన 16 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. ఈయన 16 నెలలు జైల్లో ఉండి ఒక 16-17 కేసులు సీరియస్ ఎకనామిక్ అఫెన్సెస్ కేసులు ఎదుర్కొంటున్న మనిషి నాయకత్వంలో నడుస్తున్న ఒక ప్రాంతీయ పార్టీని గెలిపించారు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు. దాన్ని ఎట్లా చూడాలి అంటే అవినీతి అనేది ఒక ఇష్యూ కాకుండా పోయిందా? నిజానికి పోయిందని అనుకోవాలి. వైసీపీ 2019లో వైసీపీని గెలిపించడం అంటే మరి అవినీతి ఇష్యూ కాకుండా పోయినట్టే కదా, ప్రజలకు పట్టనట్టే కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అవినీతి ఆరోపణలు వాళ్ళు ఖాతరు చేయాల, విలువ ఇవ్వాల. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు సరే ఇంత జైత్రయాత్ర అయినా కానీ కూటమిది వైసీపీకి ఓట్లు వస్తాయిగా, కొన్ని వస్తాయి, వాళ్ళు సమర్థించినట్టేగా, వాళ్ళందరూ వైసీపీ పక్షాన ఉన్నట్టే కదా. అయితే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అవినీతిని సమర్థిస్తున్నారని అనుకోనక్కర్లా, చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు అన్నట్టు. అట్లా కూడా కాదు. నేను అనేది ఏంటంటే రూరల్ ఏరియాస్లో ప్రధానంగా, అంటే ఇవాళకి కూడా మనకి రూరల్ పాపులేషన్ ఎక్కువ కదా. రూరల్ ఏరియాస్లో ఓటు చేయడం అనేది వేరే వేరే కారణాల మీద ఆధారపడి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో అవి ఎక్కువగా స్థానికంగా ఉండే ఫ్యాక్టర్స్ అనమాట. అవి లోకల్ ఫ్యాక్టర్. ఆ స్థానికంగా ఉండే ఫ్యాక్టర్స్ వాళ్ళు టీడీపీకి ఓటేయాలా, వైసీపీకి ఓటేయాలా, జనసేనకి ఓటేయాలా, లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నిర్ణయిస్తుంది. వాళ్ళు అప్పటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అవినీతి అనేది ఒక ఫ్యాక్టర్ కాకుండా పోద్ది. ఆ దశలో ఒక ఫ్యాక్టర్ కాకుండా పోద్ది. జగన్మోహన్ రెడ్డి అవినీతి కారణంగా ఆయన పార్టీని తిరస్కరించాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు సహజంగానే. అదేంటి అంత అవినీతిపరుడు నాయకత్వం ఉన్న పార్టీని మనం ఏ విధంగా సమర్థిస్తాం అనేవాళ్ళు ఉంటారు. అర్బన్ పాపులేషన్లో ఉంటారు, ఈవెన్ ఆ మాటకు వస్తే రూరల్ పాపులేషన్లో కూడా కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఆ పద్ధతిలో ఆలోచించి ఆ పద్ధతిలో ఓటు చేయడం అనేది భారతదేశంలో లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. సరే, ఒక నిమిషం మీ విధ్వంసం పుస్తకం దగ్గరికి వెళ్దాం. ఇది ఎంతకాలం క్రితం, ఎంత టైం పట్టింది మీరు ఆ విధ్వంసం పుస్తకం రాయడానికి? ఆ టైటిల్ మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఆ పుస్తకం మీరు మొదలుపెట్టినప్పుడు అది 600 పేజీల గ్రంథం అయిద్దని మీరు అసలు ముందుగా ఊహించారు? అనుకోవాలి. అంత పెద్దది అంటే పెద్ద పుస్తకం అవుతుందని అనుకున్నాను, కానీ మరీ 600 పేజెస్ దాకా వెళ్ళొద్దని నేను అనుకోలే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2 ప్రధానమైన, అంటే ఎందుకు దాన్ని రాద్దాం అనుకున్నారంటే, అది ఆయన ప్రజావేదిక కూలగొట్టిన దగ్గర నుంచి మొదలుకొని దారి పోయినంత పొడుగుత సాగిందంతా విధ్వంసమే కదా. కానీ నాకు రెండు అంశాలు నన్ను డిస్టర్బ్ చేసినాయి. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సిఐడి పోలీసులు ఇంటికి వచ్చి తలుపు తట్టడం అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుద్దని నేను అనుకోలే. ఎప్పుడు నేను 40 ఏళ్ల జర్నలిజం నాది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు సిఐడి పోలీసులు ఇంటికి వస్తారనేది, ఇంటికి వచ్చే పరిస్థితి తలెత్తుద్ది ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో, నేను ఎప్పుడు ఊహించను. నేను చాలా డిస్టర్బ్ అయ్యా. అటువంటి ఎన్ని జరిగినాయి. రెండవది, ప్రతిపక్షానికి అస్సలు స్పేస్ ఇవ్వా, నో వాయిస్, జీరో స్పేస్. ఆ ప్రతిపక్షానికి నీకు 151 సీట్లు వచ్చినాయి, ప్రజలు మద్దతు ఇచ్చారు నీకు చాలా పెద్ద స్థాయిలో, రైట్. కానీ ప్రతిపక్షానికి దానికి ఉండే ఓట్లు దానికి ఉన్నాయి కదా. ప్రజాస్వామ్యం ఇది. నువ్వు అధికారంలో ఉన్నావు, ప్రతిపక్షం బయట ఉంది, నీకు మంచి చెడు చెప్పుద్ది, నువ్వు ఏదైనా చేస్తే దాని మీద విమర్శ చేస్తుంది. దే హ్యావ్ ఎ రోల్, దే హ్యావ్ ఎ క్లియర్లీ డిఫైన్డ్ రోల్ ఇన్ డెమోక్రసీ యాజ్ అపోజిషన్. నువ్వు ఆ రోల్లో నువ్వు కూడా ఉన్నావుగా. అంతకుముందు 5 ఏళ్ళు నువ్వు ఎంత స్పేస్ అనుభవించావో ఆ రోల్లో నువ్వు ఉన్నప్పుడు, అపోజిషన్ రోల్లో, ఆ స్పేస్లో 1% కూడా వీళ్ళకి ఇవ్వ. నువ్వు అధికారంలోకి వస్తే ఏమిటిది? ఇది కూడా ఎప్పుడు జరగల. స్వతంత్ర భారతదేశం ఎక్కడా జరగల. ఈ 2 ఫ్యాక్టర్స్ నన్ను డిస్టర్బ్ చేసింది. కలిసివేసి మీరు ఈ పుస్తకం రాయాలనుకున్నా. పుస్తకం రాయాలనుకున్న తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కదా. ఎప్పుడు 2019 జూన్ దగ్గర నుంచి మళ్ళీ మొదలుకోవాలి కదా. వెనక్కి వెళ్ళి నేను రీసెర్చ్ చేసి, రిఫరెన్సులు తీసుకొని, నోట్స్ ప్రిపేర్ చేసుకొని, ఇదంతా చేసుకుని ఈ పని అంతా చేసేందుకు 1 సంవత్సరం పట్టింది నాకు. అదంతా అయిపోయిన తర్వాత మొత్తం అన్ని నోట్స్ అంతా దగ్గర పెట్టుకొని రాయటం మొదలుపెట్టిన తర్వాత ఒక 6 మంత్స్ పట్టింది. పేరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు? పేరు
ఆల్మోస్ట్ ఇది రాద్దాం అనుకున్నప్పుడే విధ్వంసం అనే టైటిల్ వచ్చింది నా బుర్రలోకి, అదే అనుకున్నా. కానీ చాలా ఎక్కువ మంది నేను ఫ్రెండ్స్ తోటి చాలా కాలం పంచుకోలే. నేను నా పని చేసుకుంటా పోయా. చాలా కొద్ది మందికి తెలుసు నేను జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఓ పుస్తకం రాస్తున్నాను సంగతి. అది రాత ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎప్పటికప్పుడు ఇది లేట్ అవుతుంది బాగా. నేను అనుకున్న దానికంటే ఇటు ఓవర్ ర్యాన్. నా ఉద్దేశం ఏంటంటే 2023 అక్టోబర్లో రిలీజ్ చేద్దాం అనేది నా ఒరిజినల్ ప్లాన్ అది యాక్చువల్గా. కానీ అది 2024 ఫిబ్రవరి దాకా వచ్చింది. చివరికి ఫిబ్రవరి 15 రిలీజ్ అయింది బుక్. లేట్ అయినప్పుడు ఇది ఇంకా లేట్ అవుతుంది అని పుస్తకం మొత్తం కంప్లీట్గా రాసేసి ఆ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్గా చేతికి నా చేతిలో ఉన్న తర్వాత అప్పుడు తీసుకెళ్ళి ప్రెస్కి ఇద్దాం అనేది నా ఒరిజినల్ ఆలోచన. కానీ ఇది లేట్ అవుతుంది అనేది నాకు అర్థమైపోయిన తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకరోజు కూర్చొని పూర్తి అయిపోయిన చాప్టర్లు మళ్ళీ వాటిని ఒకసారి 2-3 సార్లు ఒకసారి చూడటం, చూసి ఇక 100% ఇది ఖరారైంది అనుకున్నాక దాన్ని ప్రెస్కు పంపించడం, అట్లా మళ్ళీ అది ప్రూఫ్లు చూసుకోవటం. ఆ విధంగా సైమల్టేనియస్గా నా రాత కార్యక్రమం కొనసాగుతున్నప్పుడే ప్రెస్లో కార్యక్రమం కూడా కొనసాగడం ఆ పద్ధతిలో చేశాను. లేకపోతే ఇంకా లేట్ అయ్యేది, అసలు ఎన్నికల్లోకి వచ్చేది కాదేమో. సో ఆ టైంలో జనాలు చాలామందితో పంచుకున్నాను, నేను మిత్రులతో పంచుకున్నాను. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆ టైటిల్ వద్దు. చాలామంది వద్దు, అమ్మో విధ్వంసం ఏంటి, మరి మొహం మీద కొట్టినట్టుంది, అది ఎందుకు అంత అవసరం ఉంది, ఇంకేదైనా మధ్య మార్గం వయా మీడియా పెట్టచ్చు కదా అని కూడా కొంతమంది అన్నారు. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, సాగుతున్నది విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ. విధ్వంసం అంటే మామూలు విధ్వంసం కాదు, చాలా భయంకరమైన విధ్వంసం జరుగుతుంది అన్ని రకాలుగా, ప్రతి రంగంలోనూ, ఇన్ ఆల్ ఫ్రంట్స్. డిస్ట్రక్షన్ తప్పితే మరొకటి ఏమి లేదు అక్కడ. వ్యవస్థల డిస్ట్రక్షన్ అనేది అన్నింటికంటే ఇంపార్టెంట్. లేదు రోడ్లు పాడైపోయినాయి, ప్రజావేదిక కూల్చేస్తున్నారు, మరొకటి మనకి ఫిజికల్గా కనపడే విధ్వంసం అవి 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 పెద్ద లెక్కలోకి రావు. రేపు పొద్దున మళ్ళీ వాటిని మనం పునర్నిర్మించుకోవచ్చు. అసలు సిస్టమ్స్ అన్నిటినీ మీరు చేసే విధ్వంసం అది భయంకరమైన విధ్వంసం. అది ఇప్పుడు ఇవాళ చూడండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఎట్లా ఉంది. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లకు రాజ్యాంగ రక్షణ ఉంది. రాజ్యాంగ రక్షణ ఉన్న ఆఫీసర్లు వాళ్ళు ఏ ప్రభుత్వానికి ఏ రాజకీయ పార్టీకి వంత పడకూడదు కదా, లొంగిపోవాల్సిన అవసరం లేదు. రూల్ బుక్ ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్ళాలి వాళ్ళు. నువ్వు నీ పైన మంత్రి ఉంటాడు, నీ పైన ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళు ఏదో చెప్తారు, ఈ విధంగా పలానా దాని ప్రకారం ఇది కుదరదు అని రాసేయి నోట్ ఫైల్లో. ఆ తర్వాత వాళ్ళు చేస్తారు, నిన్ను వీటో చేస్తారు, చేయని. నువ్వు రాసింది అయితే ఉంటుంది కదా నోట్ ఫైల్లో, ఎందుకు చేయలేకపోతున్నారు ఆ రకంగా మీరు పరిపాలన? ఏది చెప్తే ముఖ్యమంత్రి ఏది చెప్తే అది ఎందుకు మీరు చేయాల్సి వస్తుంది? ఎంత భయంకరమైన విధ్వంసం అది. రేపు పొద్దున్న ఎట్లా వాళ్ళతోటి పనులు చేయించుకోవాలి? పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది ఈ రాష్ట్రంలో చూడండి, మీరు చెప్పండి. ఇప్పుడు కూడా అంతే, ఇప్పటి వరకు అంత భయంకరంగా పోలీస్ వ్యవస్థను ఆ విధంగా తాబేదారుల కింద అధికార పక్షానికి తాబేదారులుగా మారిస్తే రేపు పొద్దున్న అధికారంలో మళ్ళీ మారిన తర్వాత ఆ సిస్టమ్తో ఏ విధంగా పనిచేయించగలం మనం? ఆ సిస్టంలో ఎంతమందిని శిక్షించగలం మనం? ఎంతమందితోటి మళ్ళీ మామూలుగా స్ట్రీమ్ లైన్ చేయగలం? ఇదంతా ఏమిటిది? ప్రజాస్వామ్యానికి ఎంత విఘాతం ఇది. కాబట్టి ఆ టైటిల్ మాత్రమే దానికి సరిపోతే మరో టైటిల్ లేదు అని నేను అనుకున్నాను, అందుకని అదే పెట్టాను. విధ్వంసం బుక్ రిలీజ్ అయిన తర్వాత ఆ విధ్వంసం అనే పదాన్ని ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఆ పదానికి విస్తృత ప్రచారం వచ్చింది. ఆ పదానికి వాస్తవానికి ఆ పుస్తకం జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు, జగన్మోహన్ రెడ్డి కమిషన్స్ అండ్ ఒమిషన్స్, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు, చెయ్యకపోయిన ఒప్పులు, వీటినన్నింటినీ వివరించడం కోసం గాను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సాగిన రాజకీయ పోరాటం ఏదైతే ఉందో దానికి ఒక పవర్ఫుల్ వెపన్ అందించింది. ఒక పదం, ఒక చిన్న పదం, విధ్వంసం అనే ఒక చిన్న సిలబుల్ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకి వ్యతిరేకంగా ఒక ఆయుధంగా మారింది. దాన్ని వాళ్ళు మీరన్నట్టు దే హ్యావ్ యూటిలైజ్డ్ ఇట్ టు ది ఫుల్లెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్. ప్రతి పుస్తకానికి ముందు మాట ఉంటుంది. మరి మీ పుస్తకానికి ముందు మాట లేకుండా పోవడానికి కారణం ఏంటి? నేను చాలా ఆ ముందు మాటలు నిజానికి నేను ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకానికి ఎవరు ఒక ముందు మాట అనేది కొంచెం పై స్థాయి వాళ్ళు రాస్తారు. గతంలో మీరు ఒక పుస్తకం రాశారు, రాజ్యం, మతం, హక్కులు, కోర్టులు. దానికి జస్టిస్ సుభాష్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి. అవును, అట్లా ఆయన చాలా ఉత్తముడు, పెద్ద జడ్జి, పెద్ద పేరున్న ఆయన ముందు మాట నా పుస్తకానికి అదొక ఏమంటారు దాన్ని,
అలంకార్ అది ఒక సర్టిఫికెట్, ఒక కితాబు. అటువంటి కితాబు ఏ పుస్తకానికైనా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అందుకనే ముందు మాట రాయిస్తారు పెద్దలతోటి. నేను అట్లా చాలామంది పెద్దల్ని నేను కన్సల్ట్ చేశా, రిక్వెస్ట్ చేశా, ముందు మాట రాయండి ఇట్లా నా పుస్తకానికి అని చెప్పి. మోస్ట్ అన్ఫార్చునేట్లీ రాయడానికి ఎవరు సంసిద్ధులు కాల. వద్దులేండి అని మర్యాదగా తిరస్కరించారు. అక్కడ కూడా భయం ఆవహించినట్టేగా. భయం అనండి దాన్ని, లేదంటే భయమో లేకపోతే ఎందుకు వచ్చిన గొడవలే అని ఒక రకమైన నిర్లిప్తతో మనకెందుకు వచ్చింది అంటే ఇట్ టెల్స్ అబౌట్ అవర్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ అవర్ సొసైటీ. అది ఇట్ బ్యాడ్లీ ఇట్ రిఫ్లెక్ట్స్. అట్లా ఉంది. మనం వీ కెనాట్ హెల్ప్ ఇట్. నేను కొంత ప్రయత్నించిన తర్వాత ఫైనల్లీ వన్ ఫైన్ డే నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ ముందు మాట కూడా నేనే రాసేసుకుందాంలే అని చెప్పి అట్లాగే ముందు మాట లేకుండా వచ్చింది బుక్. స్టేట్ ఇప్పుడు ప్రజెంట్ బ్రేకింగ్ ట్రెండింగ్ 155 పైగా లీడ్ జరుగుతుంది. పూర్తి స్థాయిలో గతంలో ఈ సర్వేలకన్నిటికీ కూడా మించే ట్రెండ్ కొనసాగుతుంది. సరే, నేషనల్ పాలిటిక్స్కి విషయంకి వస్తే అనూహ్యంగా ఇండియా కూటమి 228, ఎన్డీఏ 295. దీన్ని ఎలా చూడాలి సురేష్ గారు? ఎన్డీఏ పరిపాలన, ఎన్డీఏ అనేది ఇవాళ అంటే గతంలో ఎన్డీఏకి ఇప్పుడు ఎన్డీఏకి చాలా తేడా ఉందండి. ఏది ఏడీఏ లేదు, ఓన్లీ మోడీ. ఇప్పుడు ఎన్డీఏలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీతో పాటుగా ఎన్డీఏ ఇప్పుడు లెక్క ప్రకారం ఏంటంటే ఇప్పుడు మన ఎదురుగున్న దాని ప్రకారం ఏంటంటే లార్జెస్ట్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఎన్డీఏ విల్ బి బీజేపీ అండ్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ విల్ బి టీడీపీ. ఓకే, ఇప్పుడు మన రాష్ట్రంలో అది మంచి శుభ పరిణామం అంటారా రాబోయే ఈ రాష్ట్ర అభివృద్ధికి? ఐఎమ్ నాట్ ష్యూర్. మీకు అనుమానాలు ఉన్నాయి? ఎందుకంటే 2014లో గెలిచినప్పుడు చేసిన ప్రామిసెస్ 2014లో కూడా ఇదే పరిస్థితి కదా. 2014లో కూడా కలిసి పోటీ చేశారు, కలిసి గవర్నమెంట్ కూడా నడిపారు కొంతకాలం పాటు. తర్వాత అందులో నుంచి బయటకు వచ్చేసారు, టీడీపీ బయటకు వచ్చేసింది. అప్పుడు ప్రత్యేక హోదా విషయమే తీసుకోండి. ప్రత్యేక హోదా పార్లమెంట్లో సమర్థించింది వాళ్ళు 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు ఉండాల్సింది అని చెప్పింది ఆ పార్టీ. చివరికి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇవ్వమని చెప్పారు. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ ఏదో ఒకటి ఇచ్చారు, స్పెషల్ ప్యాకేజ్ ఒకటి. ఆ స్పెషల్ ప్యాకేజీలో ఉన్న కాంపోనెంట్స్ ఈ రోజుకి, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, 2014 నాటి ఆ విభజన హామీలు పక్కన పోతే ఆ తర్వాత 2 ఏళ్లకు 3 ఏళ్లకు ప్యాకేజీ ప్రకటిస్తే అవి ఇంతవరకు కూడా అందులో ఉండే కాంపోనెంట్స్ అన్నీ కూడా ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్కి అందుబాటులో రాలా. రేపొద్దున్న అంటే వాళ్ళు చెప్పిన ప్రామిసులకి వాళ్ళు నిలబడితే రేపు మంచి జరుగుద్దని ఆశించాలి మనం. మంచి జరుగుద్ది, చూద్దాం. ఇది ఇప్పటి వరకు తెలుగు వన్లో స్టూడియోకి వచ్చి సురేష్ గారి అభిప్రాయాలు మనకు తెలియజేసినందుకు సురేష్ గారికి ధన్యవాదాలు. ఈ ట్రెండ్ మనం తెలుగు వన్ ముందుగా చెప్పినట్టు రాష్ట్రంలో కూటమి ఒక సునామీ సృష్టించబోతుంది. కూటమి అధికారంలోకి రావటం ఖాయం. అక్కడ ఎన్డీఏ కూడా కేంద్రంలో అధికారం చేపట్టనుంది. మరికొంతసేపు ఆగిన తర్వాత మరొక చర్చను కొనసాగిద్దాం. చూస్తూ ఉండండి తెలుగు వన్.